भगवान जिन భగవంతుడు कुमारियों के ఏ लिए फिदा है, కుమారులనైతే भगवान బలిహారమైపోయారో, जिस कुमारियों पर इतना प्यार करते हैं, భగవంతుడు ఏ కుమారులనైతే ఎంతగా ऐसी ప్రేమిస్తూ ఉంటారో, कुमारियों के इस అలాంటి महामिलन కుమారుల में, యొక్క ఈ स्नेह मिलन మహామిలనంలో, में స్నేహమిలనంలో आपने हमको మమ్ మీరు निमंत्रण दिया మమ్మల్ని है। ఇన్వైట్ చేశారు. तो बाबा भी కాబట్టి हमारे బాబా साथ కూడా हैं। మనతో పాటు ఉన్నారు. कुमारियों का కుమారీలకు आदर्श मम्मा भी हमारे ఆదర్శము बीच మమ్మ में है। కూడా మన మధ్యలోనే ఉన్నారు. दादी प्रकाश దాది मणि जी, ప్రకాష్ जिनको మణి तो कुमारियों के लिए కుమారీల बहुत ज्यादा दिल में కుమారులంటే रहता దాదికి था, చాలా ఇష్టము, చాలా ప్రేమ. और यही कारण बना कि ఇదే बाबा కారణం के అయ్యింది. अव्यक्त होने के బాబా बाद అవ్యక్తమైపోయిన తర్వాత दादी प्रकाश దాది मणि जी ప్రకాష్ ने మణిజీ कुमारियों की ट्रेनिंग కుమారుల को యొక్క प्रारंभ ట్రైనింగ్ किया, ప్రారంభం చేశారు. और उसी ఆ యొక్క ट्रेनिंग में ట్రైనింగ్లో जाने के వెళ్ళడం కోసము निमित्त भाग्य मिला था। నిమిత్తమైన सबसे భాగ్యము पहली कुमारियों की మొట్టమొదటి ट्रेनिंग यज्ञ में ట్రైనింగ్ हुई, యజ్ఞంలో ఏదైతే कॉलेजी మొదట कुमारियों అయ్యిందో की। కాలేజీ కుమారుల యొక్క ట్రైనింగ్ और అయింది आप మొదట్లో सब भी యజ్ఞంలో. अभी घर में हैं तो यही ఇప్పుడైతే మీరందరూ समझा ఇంట్లో जाएगा ఉన్నారు. कि ये कॉलेज में ఇప్పుడు पढ़ने కాలేజ్లో वाली, చదువుకునేటువంటి जॉब करने కుమారీలు, वाली, జాబ్ చేస్తున్న కుమారీలు, कुछ न कुछ ఏదో बिजनेस ఒక రకంగా करने బిజినెస్ वाली, చేస్తున్న కుమారీలు, या माँ बाप की सेवा करने లేదా वाली, తల్లిదండ్రుల యొక్క సేవ కోసం परंतु ఆగిపోయిన కుమారులు ఉన్నారు किसी न ఇక్కడ. किसी कारण से కాదు, जो ఏదో घर ఒక में रह కారణం रहे हैं, వల్ల ఇంట్లో ऐसी ఉన్నారు కుమారీలు. कुमारियों को स्पेशल हमारे స్పెషల్గా कुलदीप बहन ने మా యొక్క निमंत्रण दे కుల్దీప్ करके అక్కయ్య గారు बुलाया నిమంత్రణ है। ఇచ్చేసేసి పిలిచారు. तो सच में ये बहुत बड़े వాస్తవానికి भाग्य ఇది की చాలా बात है। భాగ్యంతో కూడినటువంటి విషయము. आप कुमारियां మీ भी కుమారులందరూ కూడా अपने भाग्य पर తమ యొక్క नाज कीजिए। భాగ్యాన్ని చూస్తే చాలా సగర్వంగా बाबा को సంతోషించాల్సిన విషయం. कुमारियां बहुत ఎందుకంటే प्रिय है, బాబాకు కుమారులంటే చాలా ప్రియం. और बाबा कुमारियों का బాబా सम्मान भी కుమారులకు बहुत करते చాలా हैं। గౌరవం కూడా ఇస్తారు. और यज्ञ की आदि में యజ్ఞం యొక్క ఆదిలో ये हमारी दादियाँ, దాదీలు, चाहे कुमार का కుమార్ दादी, కా रतन దాది, రతన్ मोहिनी మోహిని दादी, దాది, गुलजार గుల్జార్ दादी, इशू దాది, दादी, ఇషు దాది, ये सभी दादियाँ వీళ్ళందరూ अपने దాదీలందరూ కూడా कुमारी जीवन में కుమారి यज्ञ యొక్క में आई। జీవితంలోనే యజ్ఞంలోకి వచ్చారు. अरे गुलजार दादी, इशू గుల్జార్ దాది, दादी ఇషు तो దాది, बचपन था, 8-9 వా की साल की వాళ్ళ उम्र వయసు में అయితే आई। 8-9 ఇయర్సే ఉంది అప్పుడు యజ్ఞంలోకి तो ये వచ్చినప్పుడు. कुमारी जीवन కాబట్టి ఈ में కుమారి यज्ञ में జీవితంలో आई। యజ్ఞంలోకి వచ్చేసారు और వీళ్ళంతా. आज देखो ఈరోజు विश्व के చూడండి మరి आगे విశ్వం ముందు जगत माता, जगत జగత్మాత, जननी का జగజ్జనని साक्षात యొక్క देवियों का पार्ट సాక్షాత్ हमारी దేవిల दादियों యొక్క ने बजाया పాత్రను है। దాదీలు పోషించారు. तो ये हमारे కాబట్టి लिए ఇది మన इतना కోసము समृद्ध खजाना है, సమృద్ధమైన अनुभवों ఖజానా, का, అనుభవాల యొక్క ఖజానా. जिसके आधार पर దాని हम ఆధారంగా अपने जीवन को మన जो भी జీవితాన్ని बनाना మనం चाहे, ఎలా जैसे కావాలంటే भी అలాగా తయారు बनाना చేసుకోవచ్చు, चाहे, ఎలా కావాలంటే बना అలాగా తయారు सकते हैं। చేసుకోవచ్చు. देखो मेरी मीठी मीठी बहनें, చూడండి ఓ మధురాతి ये మధురమైనటువంటి जो సోదరీలు, अपना कुमारी जीवन है, ఇదేదైతే మన యొక్క కుమారి జీవితం ఉన్నదో उसका मूल्य దాని యొక్క अमूल्य విలువ है। చాలా అమూల్యమైనది. जब कुमारी जीवन ఎప్పుడైతే में కుమారి होते జీవితంలో तो ఉంటారో कुछ व्रत में వ్రతంలో कुमारियों के पांव धुल करके కొన్ని पीते, వ్రతాలలో కుమారుల యొక్క కాళ్ళు కడుగుతారు, कुमारियों के మొక్కుతారు. चरणों की पूजा करते। వారి యొక్క చరణాల యొక్క పూజ జరుగుతూ और ఉంటుంది वही భక్తి कुमारी మార్గంలో. फिर शादी కానీ करती, అదే కుమారి ఎప్పుడైతే तो వివాహం वो जाके చేసుకుంటుందో लोगों के चरणों में ఆమె झुकती। వెళ్ళి అందరి యొక్క పాదాలు మొక్కాల్సి వస్తుంది. तो जब तक కాబట్టి कुमारी ఎప్పటి जीवन వరకైతే है, కుమారి జీవితం ఉన్నదో माना पवित्रता है, పవిత్రత ఉన్నది. और पवित्रता है పవిత్రత इसीलिए ఉన్నది पूजनीय కాబట్టే है। పూజనీయంగా ఉన్నారు. हमारे व्यक्तित्व మన की యొక్క गरिमा వ్యక్తిత్వం యొక్క ప్రతిష్ట అది. पवित्र जीवन में है। మన వ్యక్తిత్వం యొక్క ప్రతిష్టత आज పవిత్రత देखो बेचारी జీవితంలోనే कई ఉంది. माताएं మాతల్ని చూడండి, అమాయక जब మాతలు मिलती हैं तो కలుస్తూ कहती है, ఉంటారు కదా, बहन అంటూ ఉంటారు, अगर बाबा हमें అక్కయ్య బాబా शादी के మమ్మల్ని पहले मिला होता ना, పెళ్లి కంటే ముందు కలిస్తే ఎంత तो బాగుండేది. हमने कभी शादी नहीं की అలా होती। కనుక జరిగితే కనుక మేము పెళ్ళి అసలు परंतु చేసుకునే వాళ్ళం बाबा కాదు. हमको पीछे मिले। కానీ బాబా మాకు పెళ్ళైన తర్వాత కలిశారు. हम सभी को अपने ఇప్పుడు మనందరం कुमारी కూడా మన जीवन యొక్క में కుమారి भगवान से జీవితంలో मिलना हुआ है। భగవంతునితో మిలనం జరిగింది. ये हमारे ఇది మన भाग्य యొక్క की భాగ్యం యొక్క बहुत ऊंची रेखा है। ఉన్నతమైనటువంటి రేఖ ఇది. हमारे भाग्य में ఇది మన लिखा యొక్క हुआ है, భాగ్యంలో రాసి ఉంది. भगवान मिलना या భగవంతుడు भगवान से మనతో मिलना। మిలనము, భగవంతునితో మనం కలవడం जितनी అనేది మన महिमा करी భాగ్యంలో రాసి कुमारी ఉంది. जीवन की कम है, ఎంత మహిమ చేసినా ఈ కుమారి జీవితంది మహిమ लेकिन తక్కువే. जब इतनी सब కానీ 500 ఇంతమంది से भी ज्यादा కుమారీలు, कुमारियों 500 మంది मैं కంటే देख మించిన रही కుమారీలను हूँ, నేను मिल ఇక్కడ रही हूँ, చూస్తున్నాను, మిలనం చేసుకుంటున్నాను. तो
तो मुझे కాబట్టి बाबा का నాకు वो महावाक्य బాబా याद యొక్క ఆ आता యొక్క है మహావాక్యం एक నాకు గుర్తొస్తూ कुमारी ఉంది. ఒక్కో కుమారి 100 ब्राह्मण 100 से भी బ్రాహ్మణుల కంటే కూడా उत्तम है और ఉత్తము अधिक है। మరియు అధికము అని. तो अभी कितने కాబట్టి ब्राह्मण हो మరి ఇప్పుడు गए? ఎంతమంది जरा బ్రాహ్మణులు అయ్యారు? 500 को 100 से 500 गुणती कर ఇంటూ लेना। 100 లెక్క వేయండి. ఎంతమంది అయిపోయారు इतने ఇప్పుడు? ब्राह्मणों के ఇంతమంది पास బ్రాహ్మణుల యొక్క ये पहुंच रहा है। ఇది कहने का చేరుకుంటుంది. भाव అంటే చెప్పే कि ఉద్దేశం ఏంటి अगर అంటే एक कुमारी ब्रह्मा कुमारी बन ఒక్క जाएंगे కుమారి आज, బ్రహ్మ కుమారి అయిపోతే तो लौकिक जीवन में तो లౌకిక शादी జీవితంలో करके माँ बन के వివాహం చేసుకుని తల్లి 2 అవుతూ 3 ఉండే 4 5 ఇద్దరు बच्चों को ముగ్గురు जन्म నలుగురు देती, 5 మంది పిల్లలకి జన్మనిస్తారు. लेकिन కానీ भगवान की सजनी बन భగవంతుని యొక్క करके ప్రేయసి అయిన తర్వాత भगवान के साथ शादी భగవంతునితో करके పెళ్లి अगर చేసుకుంటే बाबा को अपना जीवन బాబాను दिया బాబాకు तो తమ अपने जीవితాన్ని पूरे ఇచ్చినట్లయితే जीवन काल दरमियान कम से వాళ్ళు कम 100 మొత్తం ब्राह्मण జీవిత तो पक्के కాలంలో तैयार कर ही सकती है ఆ नहीं? కుమారి बाबा 100 का మంది हिसाब బ్రాహ్మణులని साधारण తప్పకుండా हिसाब नहीं తయారు होता చేయగలదు. है। బాబా యొక్క లెక్క बाबा का సాధారణ गिनती లెక్క का ఉండదు. हिसाब होता है। బాబాదంతా కూడా లెక్కలతో కూడిన లెక్క ఉంటుంది. तो 100 ब्राह्मणों को కాబట్టి तैयार 100 करना, మంది आप బ్రాహ్మణులను समान తయారు చేయడం बनाना, అంటే తమ तो సమానంగా తయారు बच्चों చేయడం అంటే कितना भगवान को 100 बच्चे पैदा करके दिए। భగవంతుడికి మీరు 100 మంది పిల్లల్ని తయారు చేసి इसीलिए ఇచ్చారు. देखो देवियों को क्या అందుకోసమే कहा, దేవిలకి जगत ఏమని जननी చెప్తుంటారు? జగత్ जगदम्बा జనని, జగదంబ, दुर्गा దుర్గా, बहुचर अम्बा, అంబ कितने कितने ఎన్ని नामों से రకాలుగా महिमा की గొప్ప है। గొప్ప పేర్లతో మహిమ చేశారు. तो కాబట్టి सचमुच आज వాస్తవానికి का ఈరోజు ये इतना उमंग ఇంత उत्साह भरा ఉల్లాస हमारा ఉత్సాహంతో कुलदीप बहन का కూడినటువంటి కుల్దీప్ అక్కయ్య గారు ये जो प्रोग्राम ఈ है, ప్రోగ్రాం ఏదైతే తయారు చేశారో रिट्रीट है రిట్రీట్ कुमारियों చేశారో की, కుమారులది उसको मैं దాన్నైతే बहुत నేను दिल చాలా से హృదయపూర్వకంగా अभिनंदन देती हूँ। అభినందనలు और అందిస్తున్నాను. मैं 2 दिन पूरा मन से 2 రోజులు నేను పూర్తిగా आप लोगों మనసుతో के साथ जुड़ी నేను रहूंगी। జోడించబడే ఉంటాను. मनसा सेवा మనసా एक बड़ी సేవ सेवा मानी అన్నిటికంటే जाती గొప్ప है, సేవ అని तो చెప్తారు मैं కదా. 2 दिन కాబట్టి ज्ञान ఈ 2 రోజులు शांति सरोवर में ही हूँ, శాంతి ऐसा సరోవర్లోనే समझना। ఉన్నాననే हम అనుభవం सभी చేసుకోండి మీరు शांति కూడా. నేను కూడా सरोवर అక్కడే में हैं। ఉంటున్నాను. మనందరం కూడా శాంతి సరోవర్లోనే ఉన్నాము. बाबा ने ये బాబా शांति మనకు सरोवर ఈ कितना శాంతి सुंदर సరోవర్ని बनाया ఎంత हुआ है। సుందరమైంది తయారు చేశారు. वहाँ की सुंदरता, అక్కడి वहाँ का సుందరతి, शक्तिशाली అక్కడ ఉన్నటువంటి वायुमंडल, శాంతి సరోవర్లో ఉన్నటువంటి वहाँ శక్తిశాలి వాయుమండలము, एक स्वर्ग जैसी స్వర్గం अनुभूति లాంటి करते हैं అనుభూతి जब మనం हम చేస్తూ पहुंचते ఉంటాము हैं। అక్కడ చేరుకుంటుంటే. तो కాబట్టి कितनी महिमा करे, ఎంతని మహిమ చేయాలి. लेकिन अभी కానీ ఇప్పుడు समय को देखते हुए సమయాన్ని చూస్తూ हम विषय की ओर మనం जा रहे हैं। సబ్జెక్ట్ వైపు వెళ్తున్నాము. विषय बहुत सुंदर है, టాపిక్ ఏదైతే ఉందో చాలా సుందరంగా निर्भयता ఉంది. और सत्यता, या నిర్భయత మరియు सत्यता और సత్యత, निर्भयता, जिसको సత్యత कहते हैं। నిర్భయత ఎలాగైనా చెప్పొచ్చు. वर्तमान वायुमंडल जो है, వర్తమాన వాయుమండలం ఏదైతే इस ఉన్నదో वायुमंडल के अंदर ఈ వాయుమండలం आप లోపల कहाँ भी देखो, మీరు ఎక్కడైనా చూడండి. चाहे ज्ञानी है, జ్ఞానంలో ఉన్న चाहे వాళ్ళే కావచ్చు, अज्ञानी है, అజ్ఞానంలో ఉన్న వాళ్ళే चाहे కావచ్చు, गरीब है, పేదవాళ్ళు, चाहे तवंगर है, चाहे ధనికులు, पोजीशन पर है, పొజిషన్లో चाहे ఉన్నారు, राजनेता है, चाहे రాజనేతలు, धर्मनेता है, ధర్మనేతలు, सभी के अंदर అందరి లోపల किसी न किसी ఏదో प्रकार ఒక్కో का రకమైనటువంటి भय छुपा हुआ है। భయం అయితే దాగి ఉంది. इतना भयानक वातावरण इस ఎంత समय है, భయానకమైనటువంటి వాతావరణం ఉంది ఈ इतनी సమయంలోనంటే भयभीत ఎంత परिस्थितियां लोगों के मन భయభీతమైనటువంటి में है, పరిస్థితులు మనుషుల యొక్క హృదయాల్లో और ఉన్నాయంటే लोग बड़े मुंजे हुए हैं, उलझे हुए మనుషులందరూ కూడా చాలా हैं। తికమకగా क्या ఉన్నారు, होगा, చిక్కుల్లో पता ఉన్నారు. नहीं कब लॉकडाउन ఏమవుతుంది, खुलेगा, ఎప్పుడు లాక్డౌన్ फिर పూర్తిగా पता ఓపెన్ नहीं అవుతుంది, आगे తర్వాత क्या మళ్ళీ होगा, ఏమయ్యేది ఉందో, क्या ये महामारी ఈ जाएगा कि మహమ్మారి नहीं వెళ్ళిపోతుందా जाएगा। ఇంకా ఉంటుందా. बहुत सारे डर చాలా రకాల वर्तमान భయాలు समय వర్తమాన के సమయంలో हिसाब से, ఉన్నాయి. लेकिन కానీ वैसे भी देखो ఒకసారి చూస్తే तो ये जो भय है ना, ఏదైతే భయం ఉందో ये भय का मुख्य कारण क्या है, ఈ ये భయం యొక్క सोचने ముఖ్య की जरूरत కారణం है। ఏంటి అన్నది ఆలోచించాల్సిన हमें విషయము. निर्भयता की आवश्यकता क्यों पड़ी? మనకు నిర్భయత యొక్క అవసరం अगर ఎందుకు भय ఏర్పడింది? हो ही नहीं तो निर्भयता का భయమే सोच भी లేకపోతే करने की जरूरत నిర్భయత్వం नहीं। కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు. लेकिन भय కానీ है, इसलिए భయం ఉంది కాబట్టే निर्भय कैसे बने, నిర్భయ్ ये ఎలాగా सोच అవ్వాలి आता అని है। ఆలోచన వస్తుంది. अब ये विषय ఇప్పుడు ఈ बड़ा విషయాన్ని सागर जितना विषय है। సాగరం లాంటి విషయం ఇది.
अनेक प्रकार के भय है। అనేక आप రకాల लोगों को భయాలు अगर ఉన్నాయి. मैं अभी कहूँ ना कि ఇప్పుడు आप ఒకవేళ भय की నేను लिस्ट కనుక बनाओ, భయం యొక్క లిస్ట్ తయారు मुझे చేయండి అని मालूम చెప్తే है నాకు आप తెలుసు फटाफट 100, 200, 300, 400 जितनी लिस्ट 100, बन 200, जाएगी। 300, 400 వరకు इतने లిస్ట్ प्रकार के తయారవుతుంది. भय हैं ఎన్ని రకాల భయాలు అని చెప్పి లిస్ట్ తయారు చేస్తే मुख्य रूप से ముఖ్య రూపంగా దాంట్లో చూసినట్లయితే तो शरीर के संबंध से శరీర भय। సంబంధాలతో భయము. तो आज ఎందుకంటే इतनी भयानक बीमारियां हैं, ఎంత భయంకరమైన వ్యాధులు ఉన్నాయంటే कैंसर है, टीबी క్యాన్సర్, है, టీబీ, नलियों का बंद हो जाना है। अभी वर्तमान जो बीमारी चल వర్తమాన సమయంలో रही ఏదైతే है, వ్యాధి నడుస్తూ ఉందో तो ये बीमारी का भय ఈ వ్యాధుల యొక్క భయాలు बहुत बड़ा भय है, क्योंकि उसका చాలా పెద్ద संबंध భయాలు. सीधा शरीर के साथ है। ఎందుకంటే డైరెక్ట్ గా రిలేషన్ శరీరంతో अब ఉంది ये ఈ భయంది. भय ऐसी चीज है మరి ఈ భయం ఎలాంటిది అంటే जो इंसान को मरने से पहले मार देता है। చనిపోవడం కంటే ముందే చంపేస్తుంది ఈ वहाँ భయం. कुछ भी नहीं होगा, ఏమీ జరగదు, ఏమీ ఉండదు. शरीर में किसी हिस्से శరీరంలో में थोड़ा ఏదో दर्द ఒక है, భాగంలో కొంచెం నొప్పి ఉంటుంది, थोड़ा टाइट हो गया కొంచెం है, టైట్ అయ్యి ఉంటుంది, थोड़ा लगता है फोड़ा हो गया है, కొంచెం ఏదో గడ్డ వచ్చి ఉండొచ్చు. बस एकदम కానీ शुरू हो जाएगा ఇంకా మొదలు सोचना పెట్టేస్తారు क्या ఆలోచించడము. होगा। ఏమవుతుంది? कैंसर तो नहीं होगा, క్యాన్సర్ అయితే కాదు కదా. हाँ, एकदम टॉप का सोचने का। ఫస్ట్ టాప్ లోనే छोटी मोटी ఆలోచించేస్తారు. बीमारियों का तो क्या सोचना है, చిన్న చిన్న एकदम टॉप విషయాల का కోసం सोचेंगे। ఆలోచించారు, ఒక్కసారి పెద్ద कैंसर వ్యాధి కోసమే ఆలోచించేస్తారు. క్యాన్సర్ అయితే కాదు కదా. कारण क्या है, కారణం ఏంటి? भय। భయము. फिर తర్వాత दूसरा भय क्या होता है, ఇంకో భయం ఏముంది? मृत्यु का भय होता है। మృత్యు భయము. अपनी मृत्यु, अपने संबंधियों की తమ మృత్యువు, मृत्यु, తమ సంబంధికుల మృత్యువు. अगर मेरी माँ मर ఒకవేళ जाएगी మా या అమ్మగారు मेरा बाप చనిపోతే, मर ఒకవేళ जाएगा या మా मेरा తండ్రి पति मर చనిపోతే, जाएगा, तो భర్త मेरा क्या చనిపోతే మరి होगा। నాకేమవుతుంది? अरे भाई, नंबर वार सबको मरना तो है ही। నెంబర్ వరకు అయితే అందరూ వెళ్ళిపోవాల్సిందే आप కదా. कितने मरने वालों को रोते रहेंगे, ఎంతమంది మరణిస్తున్నారు, వాళ్ళ వెనక अच्छा మీరు ఎంత फिर ఏడుస్తూ मैं కూర్చుంటారు. मर जाऊंगी తర్వాత ఇంకో భయము, तो मेरे संबंधियों का क्या होगा। నేను చనిపోతే నా సంబంధికులకు ఏమవుతుంది అన్నది ఇంకో భయము. तो ये दूसरा भय है, ఇది మరో భయము. संबंधियों की और स्वयं సంబంధీయులకి की मौत के స్వయం बारे में యొక్క भय। మృత్యుకి సంబంధించి భయం. फिर తర్వాత सुनी सुनाई बातों के ऊपर भय। విన్నటువంటి మాటల యొక్క భయం. किसी के बेटे ने ఎవరి యొక్క కొడుకు झगड़ा किया, గొడవ చేసేసుకొని बाप की प्रॉपर्टी छीन ली, తండ్రి యొక్క ఆస్తిని లాక్కున్నాడు. वो बात सुन అది करके వినగానే अपने लड़कों को उसी नजर से देखना తమ शुरू యొక్క करेंगे। కొడుకులను కూడా అదే దృష్టితో చూడడం మొదలు పెడతారు. అది ఒక భయము. किसकी लड़की किसी के प्यार में ఎవరింటిలోనైనా फंस ఒక करके అమ్మాయి भाग गई, ఎవరో అబ్బాయితో ప్రేమలో పడిపోయి अपनी వెళ్ళిపోయింది. लड़की फूल जैसी होंगी, ఇంట్లో innocent కుమారి होंगी, ఇన్నోసెంట్, పుష్పం लेकिन లాంటిది అయ్యి ఉంటుంది. కానీ सुना విన్నారు కదా వేరే వాళ్ళ दृष्टि ఇంటిది, भय वाली बन गई, కాబట్టి వేరే ఇంటి दोष వాళ్ళ वाली। స్టోరీ వినేసరికి దృష్టితో కూడిన భయం ఏర్పడిపోయింది. కుమారిని కూడా అలాగా చూస్తూ ఉంటారు. किसी को धंधे में धोखा लग गया, ఎవరి- या पार्टनर ने धोखा ఎవరికో दे दिया। వ్యాపారంలో పార్ట్నర్ మోసం చేసేసారు. अपने पार्टनर के साथ हुआ भी कुछ नहीं, తమ लेकिन పార్ట్నర్తో क्योंकि ఏమీ सुना, జరగట్లేదు, విన్నారు అంతే వాళ్ళ స్టోరీ. अपने पार्टनर को उसी नजर से देखी। తమ పార్ట్నర్ని కూడా అదే దృష్టితో చూస్తూ ఉంటారు. ये सुनी ఇలాగా सुनाई बातों విన్నటువంటి के విషయాలు आधार पर, ఏవైతే ఉన్నాయో అలాగా అనేక వెనికిడి चाहे वो విషయాల न्यूज़पेपर కారణంగా से सुनी న్యూస్ है, పేపర్ ద్వారా విని ఉండింటారు, चाहे वो वर्ल्ड के వరల్డ్ फेसबुक యొక్క से ఫేస్బుక్ सुनी ద్వారా है, విని ఉండింటారు, चाहे लोगों के द्वारा सुनी है, మనుషుల ద్వారా విని ఉండింటారు. लेकिन ये सुनी కానీ सुनाई ఈ बातों యొక్క के విన్న ऊपर మాటలు, చెప్పుడు మాటలు ఇవన్నీ इतना వినేసేసి ज्यादा भय का ఎంతగా భయంతో मानस ఉన్నారంటే बन गया है। మనసు ఆ విధంగా భయంతో నిండిపోయింది. आप सोच लीजिए, ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, जिसका कोई रूट नहीं है, రూటే లేదు దాంది, जिसका कोई हाथ पैर नहीं है, కాళ్ళు చేతులే లేవు ఆ जिसका విషయానికి, कोई अस्तित्व नहीं है, అస్తిత్వం లేని విషయం అది. केवल కేవలము एक कल्पना के शेर కల్పన है। ఆధారంగా ఏర్పడినటువంటి ఒక और విషయం. आप కానీ మీరు దాన్ని చూసేస్తే क्यों, ఎందుకు, क्या, ఎలాగయ్యింది, कैसे हुआ, ఏమవుతుంది, मेरे से ఏమయ్యింది, होगा तो, నాతో కూడా జరిగితే, उससे होगा तो, వాళ్ళతో కూడా జరిగితే, इन्हीं प्रश्नों की ఈ యొక్క परंपरा में ప్రశ్నలన్నింటి యొక్క मानसिक रीति పరంపరలో మానసిక రీతిలో
भयभीत हो जाए భయభీతులైపోతుంటారు. और एक बार मन से ఒక్కసారి टूट మనస్సులో जाना విరిగిపోయింది అంటే फिर खड़े होने में बहुत देर लगती है। నిలబడడానికి చాలా ఆలస్యమవుతుంది. मन से जीते जीत है, మనసును గెలవడం అంటే मन से గెలవడమే. हारे మనసుతో हार। ఓడిపోయారు అంటే ఓడిపోవడమే. तो ये जो मन है ना, ఏదైతే మనసు ఉంది కదా, उस बेचारे के ऊपर रहम करो। ఆ యొక్క మనసు పైన అది क्या చాలా रहम పాపము, करनी है? దానిపైన దయ చూపించండి. सिंपल बात है సింపుల్ విషయం ఉన్నది. कि भय का कारण है భయం యొక్క अज्ञान। కారణము అజ్ఞానము. हमें किसी भी बात का भय तब लगता है మనకి जब ఏదైనా ఒక हमें విషయం కోసం భయం अपनी ఎప్పుడు सेफ्टी అవుతుంది कैसे అంటే करनी उसका मालूम नहीं మన होता యొక్క है। సేఫ్టీ ఎలా చేసుకోవాలన్నటువంటి క్లారిటీ లేని కారణంగా. अगर मुझे आग से बचने का ఒకవేళ भय అగ్ని నుంచి रास्ता मालूम రక్షించుకునేటువంటి नहीं तो मैं आग से डरूंगी। భయం ఉంది मुझे అంటే నాకు पानी దాని से నుంచి बचने రక్షణ का యొక్క रास्ता मालूम नहीं है तो मैं తెలియకపోతే पानी से భయపడతాను. डरूंगी। నీటి నుంచి సురక్షితంగా ఉండడం ఎలాగో నాకు తెలియకపోతే तो భయపడుతూ ఉంటాను. अज्ञानता ही అంటే అజ్ఞానం కారణంగా भय का कारण భయం వస్తుంది. అజ్ఞానం కారణంగా భయం और వస్తుంది. भय वो భయము एक बहुत बड़ी दीवार जैसा काम करता అది ఒక పెద్ద గోడ లాంటి है। పని वो हमें చేస్తుంది. आगे का कुछ देखने नहीं देती, మనకు ముందు ఏం वो हमें జరగబోతుందో आगे बढ़ने కడవనీయదు, नहीं देती, ముందుకెళ్ళనివ్వదు. అది ఒక वो हमारी గోడలాగా అడ్డు हिम्मत ఉంది को కదా, तोड़ देता మన है। ధైర్యాన్ని కూడా తెంచేస్తుంది. इसलिए కాబట్టి निर्भय నిర్భయ్ बनना ये बहुत जरूरी है। నిర్భయంగా అవ్వడం అన్నది చాలా अब అవసరం. निर्भयता क्या है? మరి నిర్భయత అంటే ఏమిటి? हमारे में निर्भयता आएगी कैसे? మరి మనలో నుంచి నిర్భయత ఎలా వస్తుంది? निर्भयता का आधार ये है నిర్భయత యొక్క सत्यता। ఆధారము సత్యత. सत्यता अर्थात సత్యత सत्य అంటే ज्ञान। సత్య జ్ఞానము. ज्ञान को सत्य कहा जाता है జ్ఞానాన్ని సత్యమని చెప్తారు. और सत्यता के आधार पर సత్యత ఆధారంగా हर परिस्थिति, ప్రతి పరిస్థితి, हर व्यक्ति, ప్రతి వ్యక్తి, हर घटना, ప్రతి ఘటన, हर चीज को हम समझ सकते हैं। ప్రతి వస్తువు కోసం इसलिए కూడా कहा మనకి है అర్థమవుతుంది. knowledge is power। అందుకంటే జ్ఞానంని శక్తి అంటారు. हर बात के लिए ప్రతి ఒక్క ज्ञान విషయం ही కోసము एक జ్ఞానమే आखिरी ఒక तटस्था है। నిజమైనటువంటి ఆధారం. इसलिए కాబట్టి परमात्मा बाबा ने क्या किया? పరమాత్మ తండ్రి ఏం बाबा చెప్పారు? के परिचय में क्या బాబా आता है? పరిచయంలో ఏం చెప్పారు? सत्यम సత్యం, शिवम శివం, सुंदर। సుందరం అన్నారు. परमात्मा सत्य है। పరమాత్మ సత్యము. परमात्मा जो कहते हैं वो सत्य है। పరమాత్మ ఏం చెప్తున్నారో అది సత్యము. परमात्मा जो कराते हैं वो सत्य है। పరమాత్మ ఏం చేయిస్తున్నారో అది సత్యము. और परमात्मा जिस पर चलने लिए कहते हैं वो श्रीमत सत्य है। పరమాత్మ దేనిపైనైతే నడుచుకోమని చెప్తున్నారో ఆ శ్రీమతము సత్యము. इसी ज्ञान के आधार से ఇది సత్యమైన జ్ఞానం కదా, हमारे దీని में अपने ఆధారంగానే आप स्वतः ही మనలో స్వతహాగా निर्भयता का गुण आ నిర్భయత जाएगा। గుణం వచ్చేస్తుంది. अभी हमें ఇప్పుడు आज మనము के दिन ఈరోజు अपने आप को స్వయాన్ని एक निर्भय ఒక आत्मा का నిర్భయ ఆత్మ యొక్క सर्टिफिकेट लेना है। సర్టిఫికెట్ తీసుకోవాలి. आज पढ़ाई शुरू करेंगे, ఈ రోజు నుంచి చదవడం మొదలు आज పెట్టేస్తాము. अवेयरनेस आएगी, ఈ రోజు అవేర్నెస్ వస్తుంది. तो एक दिन तो आप सर्टिफिकेट ले सकेंगे। ఒక్క రోజు కోసం అయితే తప్పకుండా సర్టిఫికెట్ అయితే तो తీసుకోగలరు मैं కదా. निर्भय हूँ, నేను मैं నిర్భయని, निश्चिंत हूँ, నిశ్చింతగా मैं ఉన్నాను, बेफिक्र నేను बादशाह हूँ, నిశ్చింతగా मैं బేఫికర్ बेधड़क బాదుషా, हूँ। నేను నిర్భయంగా ऐसा ఉన్నాను. अंदर का एक లోపల स्ट्रॉन्ग నుంచి ఒక స్ట్రాంగ్ विल पावर విల్ పవర్ अपने में స్వయంలో आ जाए। తెచ్చుకోవాలి. देखो मैं अपना చూడండి, अज्ञान काल का एक प्रैक्टिकल నేను నా अनुभव యొక్క అజ్ఞాన కాలం యొక్క ఒక ప్రాక్టికల్ मैं बहुत అనుభవాన్ని మీ छोटी ముందు थी, ఉంచుతాను. 13-14 साल की నేను होंगी 13, या 14 12-13 సంవత్సరాల साल की వయస్సు होंगी। ఉండొచ్చు నాది అప్పుడు. मुझे कुत्ते से बहुत भय నాకు लगता కుక్క था। అంటే చాలా భయం ఉండేది. और क्या होता था, ఏమయ్యేది कहाँ भी అంటే कुत्ता देखती ఎక్కడైనా थी కుక్క मैं दौड़ना కనపడితే शुरू చాలు कर నేను देती थी। పరిగెట్టేదాన్ని అనమాట. अगर कुत्ता यहाँ खड़ा కుక్క है ఒకవేళ मैं उधर పరిగెట్టుకుంటూ दौड़ना వచ్చేస్తే शुरू ఇక్కడ करूँ। ఉంటే నేను అక్కడెక్కడి నుంచో और जैसे పరిగెట్టేదాన్ని. मैं दौड़ूं वो ఎలాగైతే मेरे నేను पीछे పరిగెడుతూ दौड़े। ఉంటే అది కూడా నా వెనక పరిగెట్టుకుంటూ मैं వచ్చేది. स्कूल जाती నేను थी, స్కూల్కి रास्ते వెళ్తే में 1-2 कुत्ते तो దారిలో मिलते ही తప్పకుండా मिलते ही 1, थे। 2 అయితే కనబడతాయి, तो కలుస్తాయి. स्कूल जाते जाते స్కూల్ मेरे వెళ్తూ को వెళ్తూ पहले ఉంటే ये डर होता నాకు था ఫస్ట్ कि ఇదే मैं భయం तो ఉండేది. स्कूल जाएंगी फिर నేను స్కూల్కి कुत्ता
వెళ్ళానంటే కుక్క उसमें వచ్చేస్తుంది अंदर అని. में लगन थी कि नहीं मेरे को पढ़ना కానీ तो లోపల है, నుంచి తపన ఉంది मैं చదువుకోవాలని थोड़ी కూడా. कुत्ते के डर से నేను घर में కుక్క बैठ భయంతో जाऊंगी, నేను मेरे को ఇంట్లో जाना ఉంటానా? तो है। నేనైతే వెళ్ళాల్సిందే फिर కదా क्या అని. हुआ, एक కానీ दिन ఒక్కసారి मेरे ఏమైంది हाथ అంటే में एक अच्छी ఒకరోజు आध्यात्मिक पुस्तक आ ఒక गई, ఆధ్యాత్మిక పుస్తకం నా చేతికొచ్చింది. उसके अंदर ये निर्भयता वाली దాంట్లో बात आ నిర్భయత गई। యొక్క విషయం దాంట్లో ఉంది. उसमें ये लिखा దాంట్లో था వాళ్ళు कि రాశారు, अगर आप ఒకవేళ जिससे डरते మీరు हो దేనితోనైతే భయపడుతున్నారో तो आपका उस चीज से डरना, దాని నుంచి మీరు उस భయపడ్డము चीज అంటే को अपने पास बुलाना। దేనితో అయితే మీరు अगर భయపడుతున్నారో आप దాన్ని మీరు डरेंगे तो वो తమ आपके వైపు पास आएंगी, పిలుస్తున్నారు. భయపడుతున్నారు और అంటే जिस భయపడుతుంది మీ चीज దగ్గరికి के बारे में తప్పకుండా आप వస్తుంది. सोचते रहे దేని वो గురించి चीज అయితే మీరు आपके ఆలోచిస్తూ जीवन में ఉంటారో होकर के ही అది మీ रहेगी। జీవితంలో తప్పకుండా జరిగే अब जब తీరుతుంది అని. मैंने ये पढ़ा और ఎప్పుడైతే उसी నేను ఇది में उस చదివేశానో बुक में भी कुत्ते का ही एग्जाम्पल ఆ आया పుస్తకంలో मेरे కూడా भाग्य కుక్క से। యొక్క मैं ఎగ్జాంపులే बहुत ఉంది నా భాగ్యం भाग्यशाली కోసం. हूँ, నేను जब చాలా चाहिए जो భాగ్యశాలిని. चाहिए वो मिल నాకెప్పుడు जाता है। ఏది కావాలంటే అది లభిస్తూ तो वो ఉంటుంది. लिखा था कि దాంట్లో अगर రాసి आपको ఉంది, कुत्ता दिखाई दे ఒకవేళ तो మీకు కుక్క आप उनको కనిపిస్తే प्यार करो మీరు దాన్ని ప్రేమించండి. और आप उनको नजदीक, भले प्रेम से नजदीक जाओ, वो आपको ప్రేమగా कुछ మీరు नहीं దగ్గరగా करेगा। వెళ్ళండి దాని దగ్గరికి. అది कुत्ता तो మిమ్మల్ని बड़ा ఏం చెయ్యదు. वफादार होता है, ఎందుకంటే उसको కుక్క అంటే प्यार విశ్వాస चाहिए, పాత్రతతో కలిగి आप ఉంటది. उनको దానికి प्यार ప్రేమ देना, वो కావాలి. आपको कुछ ప్రేమ नहीं ఇచ్చేస్తే करेगा। చాలా, అది మిమ్మల్ని ఏం तो చెయ్యదు. मेरी शुरू से आदत है कि मैं నాకు जो మొదటి सुनूं నుంచి वो मुझे అలవాటు. करना चाहिए। నాకేదైతే అనిపిస్తుందో నేను చేసేస్తాను అది तो ఇంకా. इतनी मेरे में हिम्मत थी, करने की हिम्मत చెయ్యడం थी कि కోసం जो అయితే सुनूं ధైర్యం वो ఉండేది. करूंगी। ఏదైతే तो फिर వింటానో అది जिस చెయ్యాలి दिन అని. मैं गई ना, రెండో రోజు నేను तो వెళ్ళాను ఇంకా. मैंने कुत्ते को देखा तो मैं కుక్కని खड़ी చూసాను हो నేను. गई। చూసేసి నేను ఆగిపోయాను. मैं दौड़ी भी नहीं, मैं चली भी పరిగెట్టలేదు, नहीं, मैं खड़ी నడవలేదు. हो गई और मैं నిలబడి ఉన్నాను. देखने నేను लगी దాన్ని చూడడం कि वो మొదలుపెట్టాను. कुत्ता क्या करता है। ఇప్పుడు ఏం చేస్తుందని చూస్తున్నాను मैं దాన్ని. खड़ी रही, वो నేను भी అది खड़ा रहा। నేను నిలబడి ఉన్నాను, అది నిలబడి थोड़े ఉంది. समय मेरे को కొద్ది సమయం देखते అయ్యాక फिर वो अपना रास्ता लेके चला गया। అది నన్ను చూసేసి मैं దాని खुश మార్గంలో అది हो गई, వెళ్ళిపోయింది. దాని పనిలో అది मेरे వెళ్ళిపోయింది. को अंदर में నాకైతే हुआ చాలా लेकिन సంతోషం मैंने ये అనిపించింది. पढ़ा, ये तो कितना ఆహ్, सच ఇది निकला। ఎంత బాగా ఉంది నేను చదివింది. उसके సత్యం बाद ఉంది కదా దీంట్లో అని. ये कुत्ते का भय मेरे अंदर నా से లోపల నుంచి चला కుక్క యొక్క गया। భయం అయితే వెళ్ళిపోయింది ఇంకా. तो हम जितना కాబట్టి మనము किसी भी चीज का దేనికోసం नॉलेज అయితే प्राप्त జ్ఞానం करेंगे, అయితే ప్రాప్తి ज्ञान प्राप्त చేసుకుంటామో करेंगे और हिम्मत से आगे ధైర్యంతో बढ़ेंगे तो हम ప్రాప్తించిన निर्भय జ్ఞానంతో होंगे। ధైర్యంతో మనం ముందుకెళ్తే నిర్భయగా ఉంటాము. भय खाली क्वेश्चन है, భయం అనేది కేవలం ఒక ప్రశ్నే. भय खाली मन में बनाए हुए భయము మనసులో తయారు अपने ही చేసుకున్నటువంటి व्यर्थ మన विचार। యొక్క వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహం అది. आप में से हो सकता है మీలో किसी ने ఎవరైనా కానీ 7 दिन का कोर्स 7 नहीं రోజులు भी किया కోర్స్ हो, చేసి आप కూడా पहली बार ही ఉండకపోవచ్చు. कोई अपनी सखियों के साथ మీ आए యొక్క हुए हो, స్నేహితులతో పాటు ఇప్పుడు బట్టి కూడా आपके అటెండ్ చేస్తూ भाग्य का ఉండొచ్చు. सितारा चमक रहा ఇప్పుడు हो, మీ భాగ్యం యొక్క बहुत సితార बहुत వెలుగుతూ वेलकम। ఉంది. చాలా आप వెల్కమ్. 7 दिन का कोर्स कर लेना। తప్పకుండా మీరు 7 రోజుల కోర్స్ చెయ్యండి. लेकिन जो కానీ हमारे बाबा की बच्चियां हैं वो మన యొక్క जानती బాబా हैं యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే कि తెలుసు. अभी कलयुग ఇప్పుడు के अंत కలియుగం के యొక్క समय में అంతిమ సమయంలో बाबा, బాబా, सत्य बाप, సత్యమైన सत्य బాబా, टीचर, సత్యమైన టీచర్, सत्य शिक्षक के रूप में సత్య आए हो। టీచర్ రూపంలో వచ్చి ఉన్నారు. और बाबा ने हमें जो బాబా सत्य మనకు ज्ञान ఏదైతే दिया సత్య है జ్ఞానాన్ని ఇచ్చారో वो ज्ञान ही, ఆ యొక్క वो జ్ఞానమే, सत्य ज्ञान से ఆ యొక్క सत्यता సత్య की शक्ति జ్ఞానంతోనే हमारे में प्रकट సత్యత होगी। యొక్క శక్తి మనలో और वो ప్రకటమవుతుంది. सत्य ज्ञान ఆ యొక్క ही సత్య జ్ఞానమే हमें మనము निर्भयता प्रदान करेगी। నిర్భయత్వాన్ని అందిస్తుంది. बहुत प्रकार के भय हैं, అనేక రకాల बहुत భయాలు प्रकार ఉన్నాయి. के भय అనేక हैं, मैं రకాల उसको భయాలు ఉన్నాయి. विस्तार में नहीं నేను వాటి యొక్క जाती हूँ। విస్తారంలోకి వెళ్ళదలుచుకోలేదు. लेकिन हमें निर्भय बनने का కానీ रास्ता जो మనము बाबा ने बताया నిర్భయంగా है అవ్వడం కోసం బాబా మనకు ఏదైతే మార్గాన్ని वो తెలియచేశారో एक ही मास्टर की, అదే ఒక్కటే वो एक మాస్టర్కి. ही रामबाण అది इलाज ఒక్కటే రామబాణం యొక్క वो हमारे ట్రీట్మెంట్. को निर्भयता की ताकत देगा। అదే మనకి నిర్భయత్వం యొక్క శక్తిని ఇస్తుంది. सबसे पहली बात बाबा ने हमें कही, మొట్టమొదటి విషయం బాబా మనకి చెప్పారు, बच्चे పిల్లలు तुम शरीर नहीं हो, మీరు శరీరం కాదు, तुम आत्मा हो। మీరు ఆత్మ. और तुम आत्मा, మీరు ये ఆత్మ, शरीर और कर्मेंद्रियों के ఈ मालिक हो। శరీరము మరియు కర్మేంద్రియాలకి యజమాని మీరు. अब जबकि मैं आत्मा हूँ ఎప్పుడైతే నేను ఆత్మనయ్యానో, और मैं आत्मा भी सच्चिदानंद నేను स्वरूप हूँ, ఆత్మను కదా, అది సత్యచిత్ सत्य हूँ, ఆనంద స్వరూపాన్ని, సత్యమున్నాను, आनंद ఆనంద स्वरूप हूँ, స్వరూపాన్ని, चैतन्य हूँ। చైతన్యాన్ని. आत्मा की ये पहचान ఆత్మ है, యొక్క सत ఇది పరిచయం. चित సత్ आनंद, చిత్ सत ఆనంద్. चैतन्य సత్యము, आनंद स्वरूप। చైతన్యము, ఆనంద స్వరూపము. तो जब मैं हूँ ही నేను सत्य ఉన్నానే स्वरूप, సత్య స్వరూపాన్ని,
मैं हूँ ही आनंद स्वरूप నేనున్నానే ఆనంద और मैं हूँ స్వరూపాన్ని, ही चैतन्य। నేనున్నానే చైతన్యము, तो मुझ चैतन्य आत्मा के अंदर చైతన్య ఆత్మైన నాలో ये जो मन बुद्धि और ఏదైతే संस्कार మనస్సు, है, బుద్ధి, సంస్కారాలు ఉన్నాయో ये तीनों सत्ताएं ఈ 3 శక్తులు हर समय हमारी ప్రతి रक्षा के लिए క్షణము మన యొక్క రక్షణ हाजिर కోసం హాజరై ఉన్నాయి. केवल हमें उसको కేవలం काम में మనము लगाना है। వాటిని ఉపయోగించాలి. तो पहले కాబట్టి ముందుగా अच्छी तरह से చక్కని రీతిలో जैसे ये कपड़े का हमें ఎలాగైతే ఈ యొక్క बंधन नहीं है, వస్త్రాల जब యొక్క चाहे బంధనం कपड़ा లేదు. बदली कर लेते हैं, వస్త్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటాం उस కదా. प्रकार ये అదే शरीर, విధంగా ఈ ये శరీరము, देह, ఈ దేహము, ये देह को ఈ దేహాన్ని కూడా वस्त्र समझ ले, వస్త్రం ये అనుకొని, देह को ఈ आत्मा దేహాన్ని का साधन ఆత్మ समझ యొక్క ले, సాధనం అనుకొని, ये देह को पार्ट बजाने लिए ఈ मिला हुआ దేహము एक ड्रेस పాత్రను समझ ले। అభినయించడం కోసం లభించిన ఒక और డ్రెస్ అనుకొని, मैं आत्मा నేను ఆత్మను, सर्वोपरि हूँ, సర్వోపరి, मेरी सत्ता నా యొక్క सर्वोपरि है। శక్తి ये अपने సర్వోపరి. अंदर में अच्छी ఇది तरह से స్వయం महसूस లోపల करे బాగా అనుభూతి कि పొందాలి. मैं आत्मा हूँ। నేను ఆత్మను. अब जैसे ही ఇప్పుడు आप ये महसूस ఎప్పుడైతే ఇది మీరు करेंगे कि मैं ఫీల్ आत्मा అవ్వడం हूँ, మొదలు పెట్టేస్తారో, चैतन्य నేను शक्ति ఆత్మను, हूँ, చైతన్య अब శక్తిని, उसके साथ एक ఇంకా सीन इमर्ज करो। మరొక దృశ్యాన్ని మీ ఎదురుగా ఎమర్జ్ आपने చేసుకోండి. अपने जीवन में बहुत लोगों को मरते हुए देखा మీరు है, చాలా మందిని మరణిస్తూ ఉండడంగా स्मशान में తెలుసు, जलते हुए చూశారు, देखा है। శ్మశానంలో కాలడంని చూశారు. तो ये शरीर ఈ भी శరీరం కూడా एक दिन जलना है, ఒకరోజు కాలిపోవాల్సిందే. ये शरीर भी एक दिन मरना है। ఒకసారి ఈ శరీరం ఒకరోజు తప్పకుండా మరణించాల్సిందే. तो मैं ये शरीर नहीं हूँ, నేను ఈ ये శరీరంని भस्म కాదు, होने वाला ఇది शरीर है। భస్మమయ్యేటువంటి శరీరం. ये अपनी चेतना को अनुभव करो అప్పుడు తమ యొక్క कि मैं చైతన్యాన్ని चैतन्य అనుభవం आत्मा చేసుకోండి. నేను చైతన్య ఆత్మను, और मैं इसका मालिक हूँ। మరి నేను దీని యొక్క యజమానిని. और फिर साथ में अपनी शक्ति को इतनी चार्ज रखो దాంతోపాటు తమ యొక్క శక్తిని ఎంతగా ఛార్జ్ చేసుకోవాలి అంటే, నేను ఆత్మను, నా యొక్క శక్తి माँ చూడండి के ఎంత गर्भ ఉంది. में जन्म लिया, తల్లి యొక్క గర్భం నుంచి జన్మ जन्म తీసుకున్నాను. लेकर के జన్మ తీసుకొని इतने बड़े हो गए। ఇంత పెద్దగా అయ్యాను. किसने बड़ा किया? ఎవరు పెద్దగా చేశారు? अगर आत्मा नहीं हो ये ఆత్మ शरीर में, ఒకవేళ ఈ శరీరంలో లేకపోతే तो ये शरीर हिल भी नहीं सकता। ఈ శరీరం కనీసం కదలను కూడా కదలదు. तो मुझ आत्मा में इतनी ताकत కాబట్టి है ఆత్మైన कि जो నాలోనే मैं ఎంత శక్తి ఉంది इतने అంటే, से इस ఇంత शरीर को इतना చిన్నగా बड़ा ఉన్న किया। శరీరంలో ప్రవేశించిన मैं నేను वो आत्मा ఎంత हूँ। పెద్ద శరీరంగా अगर అయిపోయాను. मुझ అంటే में నేను ये ఆత్మ, ताकत है, ఆత్మనైన तो నాలోనే मुझे ये ఇంత శక్తి शरीर को ఉంది. स्वस्थ रखने की भी ताकत है। మరి శరీరంని ఇంత పెద్దగా నేను मेरे చేసుకుంటూ में ये వచ్చాను అంటే शरीर నా को యొక్క చైతన్య निरोगी శక్తితో, रखने की भी ताकत है। అలాగా ఈ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా, నిరోగిగా ఉంచే मेरे శక్తి కూడా अंदर నాలో ये ఉంది. शरीर के द्वारा सब कुछ मेरी నాలో चाहना प्रमाण कराने की भी ఈ ताकत మొత్తం है। శరీరం నుంచి ఏమేం చేయించాలో, ఎలా చేయించాలో मैं అవన్నీ आत्मा చేయించే हूँ। శక్తి కూడా నా ఆత్మైన నాలోనే ఉన్నది. अब ये కాబట్టి आत्मिक నేను नशे से ఆత్మ क्या होगा? అన్న ఈ तो యొక్క ఆత్మిక देह నశలో ఉండాలి. ఈ ఆత్మిక अभिमान के నశతో ఉంటే कारण, ఏమవుతుందంటే, దేహ देह అభిమాన కారణంగా, अहंकार के कारण, దేహ అహంకారం కారణంగా ये जो भय है ఏదైతే భయం ఉన్నదో, या संस्कारों की సంస్కారాల टक्कर యొక్క है ఘర్షణ ఉన్నదో, या संस्कारों की व्यर्थ आचरण है, సంస్కారాల కారణంగా వ్యర్థమైన तो इन ఆచరణ ఏదైతే सभी ఉన్నదో, के ऊपर వీటన్నిటిపైన आत्मस्वरूप की स्मृति ఆత్మస్వరూపం యొక్క द्वारा స్మృతి ద్వారా विजय प्राप्त। విజయాన్ని పొందొచ్చు. मैं आपको गारंटी से कह నేను सकती మీకు గ్యారంటీగా చెప్పగలను, हूँ कि अगर ఒకవేళ आपने మీరు आत्मज्ञान के द्वारा ఆత్మ జ్ఞానం ద్వారా अपने आत्म बल को जागृत తమ किया है, ఆత్మ బలాన్ని జాగృతి तो చేసుకున్నారు आप అంటే, कितनी भी बड़ी परीक्षा को మీరు ఎంత పెద్ద పరీక్ష అయినా కానివ్వండి, ऐसे पार कर ఎలాగ सकेंगे మీరు जैसे मक्खन से దాటేయగలరంటే, వెన్నెల నుంచి వెంట్రుకలాగా దాటేయగలరు. तो देह కాబట్టి దేహము, देह की बीमारी, దేహం యొక్క వ్యాధులు, देह की परीक्षा, దేహ పరీక్షలు, उससे विजयी बनने लिए వాటిపైన విజయం ये పొందాలి सत्य అంటే, ज्ञान
ఈ యొక్క సత్య జ్ఞానం हमें अपने लाइफ में प्रैक्टिस మన करनी యొక్క चाहिए। లైఫ్లో ప్రాక్టీస్ చేయాల్సి देखो ఉంటుంది. मिरर के सामने दिन में कितनी बारी जाते అద్దం हो? ఎదురుగా ఎన్నిసార్లు వెళ్తుంటారు రోజులో भले మీరు? जाओ, భలే 5 వెళ్ళండి. बार जाते हो, 5 25 बार సార్లు जाओ, వెళ్తారు కదా, छुट्टी। నో ప్రాబ్లం. 25 సార్లు 50 बार వెళ్ళండి, जाओ, 50 సార్లు जितनी వెళ్ళండి. ज्यादा बार जाना है ఎన్నిసార్లు जाओ। వెళ్ళాలంటే అన్నిసార్లు అద్దం ముందుకి मिरर के వెళ్ళండి. కానీ सामने जाकर के అద్దం ఎదురుగా వెళ్ళిన వెంటనే मस्तक में चमकती हुई आत्मा को देखो మస్తకంలో మెరుస్తూ ఉన్న ఆత్మని और చూడండి, ये महसूस करो ఫీల్ कि అవ్వండి. मैं आत्मा, నేను ఆత్మ, मुझ आत्मा की ऊर्जा ఆత్మనైన నా యొక్క इतनी शक्तिशाली है శక్తి ఎంత जो శక్తిశాలిగా ఉంది ये అంటే मेरे నా पूरे చుట్టూ स्थूल శరీరం शरीर చుట్టూ को కూడా, ఈ స్థూల శరీరం చుట్టూ अपनी కూడా सूक्ष्म తమ ऑरा యొక్క से, సూక్ష్మ ఆరాతో, अपने सूक्ष्म आकारी సూక్ష్మ शरीर के ఆకారి द्वारा శరీరం ద్వారా रक्षा कर रहे हैं। రక్షణ చేస్తుంది. दिया जलना से अंधकार खत्म हो जाता है। జ్యోతి వెలిగింది అంటే अंधकार का डर చీకటి रहा దూరం ही नहीं। అయిపోతుంది. అంధకారం యొక్క భయమే లేదు. डर, अंधकार ही नहीं रहा तो डर कैसे रहे? అంధకారమే లేకపోతే భయం ఎక్కడి నుంచి? जब आत्मा ఎప్పుడైతే ఆత్మ जागृत हो जाएगी, జాగృత అయిపోతుందో कोई प्रश्न ही नहीं रहेगा, ప్రశ్నే లేదు, कोई समस्या ही नहीं సమస్య लगेगी, లేదు. समाधान ही समाधान मिलता సమాధానమే रहेगा। సమాధానం లభిస్తుంది. अंदर में बड़ी निर्भयता रहेगी। అప్పుడు లోపల నిర్భయత ఉంటుంది. ज्ञान की జ్ఞానం యొక్క गहराई इतनी है ఎంత లోతుందంటే कि आपके आगे మీ ఎదురుగా हर बात का जवाब एकदम ప్రతి ये విషయం యొక్క कंप्यूटर से निकल आएगा। జవాబు ఈ యొక్క కంప్యూటర్ నుంచి వచ్చేస్తుంది. समझो, అర్థం చేసుకోండి. शरीर में बीमारी आई, ఒకవేళ శరీరానికి వ్యాధి వచ్చింది, कंप्यूटर ने जवाब दिया, కంప్యూటర్ జవాబు ఇచ్చింది, ये पिछला हिसाब है, ఇది పాత యొక్క లెక్క నడుస్తోంది, हमको बाबा की याद में चुकतू करना है, బాబా యొక్క कोई స్మృతిలోనే नई बात మనము नहीं। దీనికి సమాధానం ఇవ్వాలి, కొత్త విషయం ఏమీ కాదు. समझो, हमारे संबंधियों को कोई बीमारी आई ఒకవేళ మన సంబంధికులకి ఏమైనా వ్యాధి వస్తే तो हम अपनी మన शक्तिशाली మన యొక్క भावनाओं के శక్తిశాలి द्वारा భావనల ద్వారా उनको ठीक हो रहा है। వాళ్ళకి బాగైపోతుంది. आपको मालूम है ये हाथों में మీకు తెలుసా ఈ యొక్క చేతిలో healing power, హీలింగ్ పవర్ ఉంది. हमारी दृष्टि में, हमारे మన యొక్క संकल्प में దృష్టిలో, మన healing యొక్క power, సంకల్పాలలో కూడా హీలింగ్ పవర్ ఉంది. ये healing ఈ power యొక్క హీలింగ్ పవర్ पहले स्वयं पर अप्लाई करके देखो। స్వయం పైన ముందు అప్లై చేసుకొని स्वयं చూడండి. स्वयं को बहुत शक्तिशाली స్వయానికి वाइब्रेशन दो। స్వయం శక్తిశాలి जब వైబ్రేషన్స్ कुछ भी ఇవ్వండి. होता है, ఎప్పుడు ఏం జరిగినా కానీ, शरीर के किसी भी శరీరం हिस्से యొక్క में ఏ कुछ होता భాగంలోనైనా है, కానీ, ఏం జరిగినా కానీ, अपने को श्रेष्ठ స్వయాన్ని शक्तिशाली శ్రేష్టమైన आत्मा समझ శక్తిశాలి करके ఆత్మగా అనుకొని बाबा की याद में బాబా रह యొక్క करके స్మృతిలో ఉండి, और आप केवल మీకు उसी మీరుగా निश्चय से ఆ యొక్క उसी నిశ్చయంతో स्थान पर ఆ యొక్క స్థానంలో उस वाइब्रेशन को ఆ యొక్క వైబ్రేషన్స్ని फैलाओ, వ్యాపింపచేయండి, प्रकाश दो। సకాష్ ఇవ్వండి. आप ठीक हो जाएंगे, మీరు బాగైపోతారు. आपको जादू सा लगेगा। మీకైతే గారడే ये అనిపించేస్తుంది. है जादू, ఇది నిజంగానే గారడి, चाहिए अंदर का निश्चय కానీ లోపల యొక్క నిశ్చయం దీనికి कि అవసరం. मैं ऊर्जावान आत्मा हूँ, నేను శక్తిశాలి मैं ఆత్మను, सारे ब्रह्मांड की ऊर्जा हूँ, నేను మొత్తం విశ్వం యొక్క ఆరా ఉన్నాను, సర్వశక్తివంతుని యొక్క संतान हूँ, और సంతాన్ నేను, सर्वशक्तिवान सदा मेरे సర్వశక్తివంతం साथ रहता है। ఆయన తండ్రి సదా నాతోనే ఉంటారు. यही समय है जब हम भगवान ఇదే के సమయం साथ కదా, रह భగవంతుడి యొక్క सकते తోడును हैं। ఇప్పుడు అనుభవం చేసుకొని వాటిని తోడు పెట్టుకోవాల్సిన సమయం ఇదే కదా. दूसरा, రెండవది, हमारे जीवन में మన యొక్క జీవితంలో आने वाले भविष्य की छोटी छोटी घटनाओं के बारे में రాబోయేటువంటి చిన్న చిన్న సంఘటనల విషయంలో हम भयभीत रहते हैं, భయభీతులవుతూ ఉంటాము, बड़े चिंतित रहते हैं। చాలా చింతలో ఉంటాము. परीक्षा का भय, పరీక్షల భయము, परिणाम का भय, దాని యొక్క రిజల్ట్ యొక్క భయము, हमारी भावी जीवन का भय। భవిష్యత్ జీవితం కోసం భయము.
अब हमें ये मालूम भी नहीं है कि हमारा మనకైతే भविष्य తెలియని కూడా कितना తెలియదు लंबा है। మన భవిష్యత్తు ఎంత గొప్పగా ఉన్నది अरे అని. ये नेक्स्ट घड़ी मेरी है कि नहीं ये నెక్స్ట్ भी मुझे ఘడియ मालूम కూడా नहीं है। నాది అవునా కాదా అన్నది నాకే తెలియదు. हमें आज और अब में ही अपनी जीवन మనము को ఈరోజు ఇప్పుడు व्यतीत అన్న करना है। దాంట్లోనే మన జీవితాన్ని గడపాలి. इसके लिए దీనికోసము हमें इस सत्य को स्वीकार ఈ करना యొక్క पड़ेगा। సత్యాన్ని స్వీకరించాలి. बाबा ने हमें ड्रामा का ज्ञान బాబా दिया। మనకి డ్రామా జ్ఞానం ఇచ్చారు. इस ड्रामा में मैं ఈ और हर డ్రామాలో एक నేను ప్రతి हीरो ఒక్కరు एक्टर కూడా హీరో पार्ट పాత్రధారులం, है పాత్రధారులము. और जिसका स्टेज पर जितना और ఎవరి जैसा యొక్క रोल है పాత్ర इतना ही प्ले होने वाला స్టేజ్ పైన ఎంత ఉందో అంతనే పాత్ర వాళ్ళు అభినయించాల్సి है। ఉంటుంది. मुझे साक्षी होकर నేను के సాక్షి అయ్యి ये ड्रामा को देखने ఈ का मजा డ్రామాను लेने दो। చూసేటువంటి ఆనందాన్ని పొందాలి. बाबा ने ये ड्रामा का इतना सत्य ज्ञान బాబా दिया డ్రామా యొక్క कि ఎంత ये గొప్ప ड्रामा సత్య జ్ఞానం ఇచ్చారు అంటే हर ఈ డ్రామా 5000 साल के ప్రతి बाद 5000 रिपीट సంవత్సరాల होने తర్వాత वाला है। యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అవుతుంది. ये ड्रामा ఈ డ్రామా एक्यूरेट है। అక్యురేట్ ఉంది. एक मक्खी भी इधर से गई ఒక तो ఈగ కూడా ఇక్కడ నుంచి వచ్చి 5000 వెళ్ళింది साल అంటే पहले गई थी और 5000 फिर సంవత్సరాల 5000 साल తర్వాత के बाद కూడా ఇలాగే जाएगी। అవుతుంది. దాని इतना ముందు కూడా एक्यूरेट ఇలాగ ड्रामा అయ్యింది. है। ఇంత అక్యురేట్ గా ఉంది డ్రామా. और ये ड्रामा में ఈ हर యొక్క एक का रोल డ్రామాలో फिक्स ప్రతి है ఒక్కరి యొక్క పాత్ర కూడా ఫిక్స్ అయ్యి ఉంది. और ये ड्रामा ఈ बहुत డ్రామా చాలా कल्याणकारी है और కళ్యాణకారి, न्यायी है। న్యాయకారి. तो इस ड्रामा को आप ఈ उस డ్రామాను तरह మీరు देखो ఆ రకంలో చూడండి. जैसे कोई बहुत इंटरेस्टिंग फिल्म आने वाली हो ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం या कोई రాబోతుంది बहुत అనుకోండి. अच्छा ड्रामा आया हो ఏదైనా గొప్ప और డ్రామా हम వచ్చి देखने के ఉందనుకోండి. लिए जाते మనం हैं। దాన్ని చూడడం కోసం వెళ్ళాము. अब जब हम देखने के लिए जाते हैं तो ఎప్పుడైతే हमारे మనం मन में చూడడం क्या కోసం है? వెళ్తాం కదా, ఏమని हम ఉంటుంది మన మనసులో? ड्रामा को देखने जा रहे हैं। మేము డ్రామాని చూడడం కోసం अच्छा వెళ్తున్నాము అని వెళ్తున్నాం. शुरू होता है। స్టార్ట్ అవుతుంది. शुरू से पूरा మొదటి होने నుంచి तक అంతిమం వరకు हम उसको देखते ही रहते చూస్తూనే हैं, ఉంటాం, देखते చూస్తూనే ही ఉంటాం, रहते हैं, देखते ही। చూస్తూనే ఉంటాము. बीच में कुछ भी और सोचते మధ్యలో भी नहीं ఇంకేమీ है। కూడా अगर कोई ఆలోచించాం बाजू మనం. में आके बात करेंगे तो మధ్యలో ఎవరు వచ్చి कहेंगे ये మాట్లాడుతూ अभी ఉంటే नहीं ఏమంటే पीछे ఇప్పుడు बाद में, మాట్లాడుతూ తర్వాత మాట్లాడదాం అంటాం. क्योंकि हमारी लिंक ఎందుకంటే है वहाँ మనకు ड्रामा को देखने డ్రామాతో में। లింక్ అయి ఉన్నాము, చూస్తున్నాం और కదా. देखते हुए हम చూస్తూ ये కూడా नहीं कहते ఏమంటుంటాము, हैं कि ये ఇలా అనం एक्टर కదా, नहीं होता ఈ तो యాక్టర్ फलाना లేకపోతే नहीं होता బాగుండేది, तो వీళ్ళ ये బదులు सीन వాళ్ళు नहीं ఉంటే होता బాగుండు, ఈ तो సీన్ ऐसा లేకపోతే होता బాగుండు, तो ఇలా वैसा అయితే होता तो బాగుండు, అలా అయితే हम బాగుండు. कुछ भी नहीं सोचते ఇవన్నీ हैं। కూడా ఏం ఆలోచించాం మనం. हम उस फिल्म को या ఆ యొక్క ड्रामा ఫిలింని, को ఆ యొక్క డ్రామాను एज యాజ్ इट ఇట్ इज ఈజ్గా एक्सेप्ट करके యాక్సెప్ట్ చేసేసి देखते ही చూస్తూనే रहते हैं, ఉంటాము, देखते చూస్తూనే ही ఉంటాము, रहते हैं। చూస్తూనే ఉంటాము. ये बेहद के ड्रामा ఈ में యొక్క అనంతమైన డ్రామాలో इस जीवन के अंदर ఈ జీవితంలో मेरी आयुष्य कितनी है మరి मुझे मालूम नहीं, నా యొక్క आपकी ఆయుష్యం ఎంత आयुष्य ఉందో कितनी నాకు है తెలీదు, मुझे మీ मालूम ఆయుష్యం नहीं, ఎంత लेकिन ఉందో నాకు తెలీదు. కానీ इस घड़ी तो ఈ मैं యొక్క जिंदा हूँ। గడి అయితే నేనైతే బ్రతికి ఉన్నాను. हर घड़ी मुझे साक्षी अवस्था में ప్రతి ఒక్క గడియను నేను సాక్షి बाबा యొక్క की అవస్థలో साथ में బాబా रह యొక్క करके తోడులో ఉంటూ ये ड्रामा को ఈ యొక్క देखना, డ్రామాని నేను చూడాలి. बस दृष्टा बन के देखना है। దృష్టాయి చూస్తూ ఉండాలి. साक्षी स्थिति को సాక్షి अनुभव స్థితిని करना है అనుభవం చేసుకుంటూ ఉండాలి. और बाबा के साथ की फीलिंग में रहना బాబా है। యొక్క తోడు యొక్క ఫీలింగ్ లో ఉండాలి. फिर आपको ये ड्रामा इतना अच्छा लगेगा అప్పుడు ఈ డ్రామా మీకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, क्योंकि कल्याणकारी है। ఎందుకంటే కళ్యాణకారి కదా. बाबा ने एक मुरली में कहा బాబా है ఒక మురళిలో చెప్పారు, कि मन मना भव, మన్మనా భవ अर्थात అంటే मन की మనసు యొక్క मन का संकल्प సంకల్పాలు ड्रामा की पटरी के డ్రామా యొక్క साथ పట్టాలతో साथ పాటు चलता रहे, నడుస్తూ ఉండాలి. न जरा भी आगे न जरा भी पीछे। పట్టాలను దాటేసి అటు కానీ ఇటు కానీ इसको వెళ్ళడానికి मनमना లేదు. भव कहा। దాన్నే మన్మనాభవ अब అంటారన్నారు. ये कह करके तो మరి ఇది बाबा ने చెప్పేసి हमको అయితే బాబా निश्चिंत कर మనల్ని दिया, నిశ్చింత చేసేశారు. जो भी हो गया ఏమైతే జరిగిందో अच्छा हो गया, జరిగిపోయిందల్లా చాలా బాగా जो జరిగింది. हो रहा ఏదైతే है జరుగుతుందో वाकई बहुत अच्छा हो చాలా रहा బాగా है। జరుగుతుంది. और
पास्ट और प्रेजेंट పాస్ట్ के अनुभव ప్రెజెంట్ के आधार అనుభవం पर ఆధారంగా जो फ्यूचर में ఏదైతే होगा वो ఫ్యూచర్ तो అవ్వాల్సి एकदम ఉందో అది अच्छा होगा। తప్పకుండా మంచి జరుగుతుంది. इसीलिए जो కాబట్టి बीत गया ఏదైతే उसका चिंतन करने की గడిచిపోయిందో దాని जरूरत గురించి नहीं చింత है। చేయాల్సిన అవసరం లేదు. जो आने वाला है ఏదైతే उसके రాబోతుందో तो जरा भी దాని फिक्र గురించి करने కొంచెం की కూడా नहीं है, ఆలోచించాల్సిన అవసరం లేదు. क्योंकि ఎందుకంటే सर्वशक्तिवान बाबा की సర్వశక్తివంతుడైన బాబా रक्षा की छत्र రక్ష छाया యొక్క हमारे ఛత్రఛాయలో सिर पर है। ఉన్నాం మనం. వారి యొక్క రక్షణతో కూడిన तो ఛత్రఛాయ इस మన తలపై ड्रामा की ఉంది. नॉलेज के కాబట్టి ఈ आधार డ్రామా యొక్క జ్ఞానం ఆధారంగా हम एकदम निर्भय बन जाए। పూర్తిగా నిర్భయ అయిపోవాలి. ड्रामा में निश्चय డ్రామాలో बुद्धि बन నిశ్చయ करके బుద్ధి అయిపోయి और जीवन में निश्चिंत జీవితంలో बन जाए। నిశ్చింత అయిపోవాలి. और ये ड्रामा में इतना ఈ अच्छा డ్రామాలో विश्वास ఎంత रखे। చక్కగా విశ్వాసం देखो, ఉంచుకోవాలి అంటే हम చూడండి, सभी घड़ी को देख के चलते। మనందరం కూడా గడియారాన్ని చూసి నడుస్తూ कितना ఉంటాము. बजा, ఎంత అయ్యింది, कितने बजे क्लास शुरू करना है, ఎన్ని గంటలకి టైం, कितने ఏ बजे క్లాస్కి क्लास ఎన్ని पूरा గంటలకి టైం करना है। మొదలు పెట్టాలి, ఎన్ని గంటలకి కంప్లీట్ ये చేయాలి. घड़ी में हमारा विश्वास है। ఈ యొక్క గడియారం పైన 24 మనకి घंटे విశ్వాసం की ఉంది. घड़ी में विश्वास है 24 గంటల గడియారం పైన कि మనకి हमने విశ్వాసం ఉంది. जैसे आयोजन किया है, ఎలాగైతే మనం ఆర్గనైజ్ చేసామో, हमने जैसे प्लान किया है, ఎలాగైతే మనమైతే ప్లాన్ हो చేసామో रहा है। అది అవుతూ ఉంది అని నిశ్చింత. इस विश्व घड़ी की ఈ యొక్క విశ్వ हर గడియ యొక్క सेकंड की घटना में ప్రతి ఒక్క సెకండ్ యొక్క ఘటనలో हमारा इतना गहरा विश्वास ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి అంటే, विश्वास उसे कहा जाता है। విశ్వాసం అని దేనంటారు? विश्वास माना विश्वास। విశ్వాసము అంటే विश्वास విశ్వాసం. में क्यों, విశ్వాసంలో क्या, ఎందుకు, कैसे, ఏమిటి, अब, ఎలాగా, कहाँ, ఇప్పుడు, ये అప్పుడు, कोई ఎలాగా, सवाल नहीं आता। ఇవన్నీ ఏ ప్రశ్నలు ఉండవు. मुझे विश्वास है आप में, నాకు విశ్వాసం ఉంది మీ పైన, मुझे विश्वास है बाप में, నాకు విశ్వాసం తండ్రి పైన ఉంది, मुझे विश्वास है ड्रामा में। నాకు డ్రామా పైన విశ్వాసం ఉన్నది. तो कितनी हमारी निश्चिंत अवस्था बन అప్పుడు जाती है। ఎంతగా మంది నిశ్చింత అవస్థ और उस తయారవుతుంది అంటే, निश्चिंतता के आधार पर ఆ हम యొక్క कितने నిశ్చింత निर्भय ఆధారంగా बन जाते ఎంత हैं। నిర్భయగా అయిపోతాం మనము. तो ये जो बाकी छोटी मोटी ఏదైతే भय చిన్న की बात, విషయాలు ఏవైతే ఉన్నాయో, భయం యొక్క उस విషయాలు, भय के भूतों को ఆ యొక్క भगाने భయం के యొక్క लिए భూతాలను పారద్రోలడం కోసము ये డ్రామా की स्मृति ఈ డ్రామా యొక్క और స్మృతి, स्वयं को ड्रामा का స్వయం యొక్క हीरो एक्टर समझ करके चलना, డ్రామాలో నేను హీరో యాక్టర్ని అని ये చెప్పేసి उसकी అర్థం बहुत చేసుకొని सहज నడుచుకోవాలి. मास्टर। ఇది దాని యొక్క సహజమైన మాస్టర్కి. अच्छा, चलो हम निर्भय तो हो गए, నిర్భయ అయితే అయిపోయాము. पर अब क्या करना है? మరి ఇప్పుడు ఏం చేయాలి? सत्यता की शक्ति, సత్యత యొక్క శక్తి, सत्य ज्ञान, సత్య జ్ఞానము सत्य बाबा ने आकर के दिया, సత్యమైన తండ్రి వచ్చి ఇచ్చారు. वो हमें नई दुनिया में सत्यता की दुनिया में ले కొత్త जाने आया। ప్రపంచము, సత్యతా ప్రపంచంలోకి తీసుకెళ్ళడం కోసం तो వచ్చారు వారు. इस सत्य ज्ञान को కాబట్టి ఈ సత్య జ్ఞానాన్ని हमारे जीवन में మన धारण యొక్క करके జీవితంలో ధారణ చేసుకొని हमें మనము बाबा जैसा బాబా बनना है। లాగా తయారవ్వాలి. कुमारी जीवन కుమారి का జీవితంలో यही तो गौरव है। ఇదే కదా గౌరవము. अगर आज आप कुमारी हो, ఈరోజు మీరు కుమారి आप ఉన్నారు, निश्चय कर लो మీరు నిశ్చయం చేసేసుకోండి, कि मुझे ब्रह्मा कुमारी बनना है। నేనైతే బ్రహ్మ కుమారిగానే ఉండాలి. देखो मेरी मीठी मीठी बहन, చూడండి నా యొక్క మధురాతి మధురమైన సోదరీలు, ये जीवन ఈ యొక్క जैसा జీవితం उत्तम जीवन ఉత్తమమైన జీవితము एक भी नहीं है। ఇంకొక్కటి కూడా లేదు. यहाँ ఇక్కడ परमात्मा हमारा साजन పరమాత్మ बनता మన है। యొక్క ప్రియుడై ఉన్నారు. हमारे जीवन की మన యొక్క జీవితం యొక్క हर पल की ప్రతి जिम्मेवारी క్షణం యొక్క भगवान బాధ్యత భగవంతుడు लेता है। తీసేసుకుంటారు. मुझे मालूम है నాకు తెలుసు, इस समर्पण के जीवन में, ఈ యొక్క इस సమర్పణ बलिदान జీవితంలో, के जीवन ఈ యొక్క में, బలిదానంతో इस కూడిన त्याग జీవితంలో, के मार्ग पर ఈ యొక్క चलने में త్యాగం యొక్క మార్గం పైన हमारी నడవడంలో कई बहनों का చాలా మంది हृदय సోదరులకి विदीर्ण होता है। హృదయం విదీర్ణం అయిపోతూ ఉంటుంది. हम चल सकेंगे, నడవగలమా లేదా, हम रह सकेंगे, ఉండగలమా లేదా, हमको ऐसा ज्ञान देना आएगा, మాకు ఆ విధంగా జ్ఞానం हम చెప్పడం ऐसी వచ్చా, सेवा कर మేము ఆ सकेंगे। రకమైన సేవలు చేయగలమా?
हमको ऐसा चांस मिलेगा మరి మాకు అలాంటి ఛాన్సెస్ फिर లభిస్తాయా? हम सेंटर में जाए और మీరు हमको झाड़ू సెంటర్‌లోకి पोछा ही వెళ్ళాక लगाना पड़े तो उससे కేవలము तो क्या తుడవడం, फायदा, ఒడవడం वो तो లాంటి हम घर పనులే में भी చెప్తే कर మరి रहे। ఏం లాభం ఉంది? ఆ తుడవడం, ఒత్తడాలైతే ఇంట్లో కూడా చేసుకుంటున్నాం కదా! मेरी मीठी मीठी बहनें, ఓ నా మధురాతి మధురమైన एक సోదరీలు, ब्रह्मा बाबा को तो देख लो, ఒక్క బ్రహ్మబాబాను చూడండి. जिन्होंने शिव వారు बाबा के ऊपर శివ్ अपने బాబా आप को కోసం बलिहार कर వారి యొక్క दिया జీవితాన్ని పూర్తిగా బలిహారం చేసి ఉన్నారు. और अपना వారు सब कुछ समर्पण कर दिया। సర్వం సఫలం సమర్పణ और చేసేసుకున్నారు. केवल इतना కేవలం नहीं, ఇంతే కాదు, लेकिन बच्चों కానీ के साथ रहकर పిల్లలతో పాటు ఉంటూ बच्चों को हर कर्म सिखाया। ప్రతి ఒక్క కర్మ बाबा बच्चों को నేర్పించారు. लकड़ी काटने लिए ले కర్రలు जाते ఎలాగా थे, साथ కట్ में जाते చేయాలి తోడుగా తీసుకెళ్లేవారు బాబా పిల్లల్ని. बाबा ने కట్టెలు ఎలా बच्चों కట్ को చేయాలి बस साफ నేర్పించారు. करना भी सिखाया। శుచి శుభ్రాలు बाबा ने నేర్పించారు. बच्चों को जूते सिलाई करना भी చెప్పులు ఎలా सिखाया। కుట్టాలో నేర్పించారు. एक एक कर्म इतने ఒక్కొక్క बड़े కర్మ ब्रह्मा बाप, ఎంత दुनिया की బ్రహ్మ प्रथम బాబా हस्ती ने ప్రపంచం अपने యొక్క आप को ప్రథమ कितना హస్తియే मिटाया। వారు స్వయాన్ని ఎంతగా तो वो తొలగించేసుకున్నారు. मिटे नहीं, वो వారు बन गए। వారు ఆ విధంగా స్వయాన్ని తొలగించుకోవడం मिटना కాదు, స్వయం తయారయ్యారు. ఆ విధంగా माना बनना, స్వయాన్ని తొలగించుకోవడం అంటే मिटना తయారవ్వడం. माना रूप परिवर्तन होना। స్వయాన్ని తొలగించుకోవడం అంటే రూపం పరివర్తన देह చేసుకోవడం. भान, देह దేహ अहंकार, బాణము, దేహ అహంకారము, दैहिक दुनिया से దైహిక मिटना ప్రపంచం నుంచి తొలగడం అంటే माना आत्म ఆత్మ स्वरूप యొక్క में స్వరూపంలో अपने आप को స్వయాన్ని इतना शक्तिवान अनुभव ఎంత करना శక్తివాన్గా అనుభవం जो చేసుకోవడం हमारी అంటే खुद की चीज है। ఏదైతే ఉందో అది మన వస్తువు కదా. तो శక్తిశాలి స్థితి అన్నది మనది కదా. हमारी मीठी मीठी बहनें, కాబట్టి ఓ మధురాతి మధురమైన సోదరీలు, अगर आपको इस विषय में कोई भी प्रश्न है ఒకవేళ ఈ విషయంలో మీకు ఏమైనా ప్రశ్న तो ఉంటే కనుక मेरा एक ही जवाब है నాదైతే ఒకటే జవాబు ఉంది దానికోసము. कि भगवान का बनने से భగవంతుడికి చెందిన వారిగా అయిన भगवान తర్వాత आपकी जीवन को అప్పుడు आपने భగవంతుడు की कल्पना से कई गुना बेहतर మీ बनाएगा। జీవితాన్ని మీరు ఊహించిన దానికంటే కూడా అధిక రెట్లు అద్భుతంగా अपना చేసి मिसाल बताऊं। పెడతారు. నేను నా యొక్క ఉదాహరణ చెప్తాను. जब मैं ज्ञान में आई నేను ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చానో तो मैं बीमार रहती थी, అనారోగ్యంగా ఉండేదాన్ని. मुझे कोई दवाई सूट नहीं నాకు ఏ करती थी। మెడిసిన్ కూడా సూట్ అయ్యేది కాదు. मैं जो दवाई लूं उसका रिएक्शन आता ఏ था। మెడిసిన్ నేను తీసుకున్నా కానీ దాని యొక్క मैं రియాక్షన్ అయ్యేదే. इतनी कमजोर थी। ఎంతగా నేను బలహీనంగా ఉన్నాను అంటే मेरी दादी माँ कहती थी, నా యొక్క దాదిమా पता చెప్పేవారు, नहीं तेरे लिए నీకోసము पति ढूंढने में हमको कितनी मेहनत पड़ेगी। భర్తని వెతకడంలో మాకు ఎంత కష్టం అవుతుందో అన్నారు. वो चित्र कहाँ? ఆ యొక్క చిత్రం और ఎక్కడ? आज मैंने ఈ अपने రోజు మీరు चित्र को क्या देखा? నా యొక్క చిత్రాన్ని ఎలా చూస్తున్నానో చూడండి, ఎలా తయారయ్యిందో చూడండి. हम बाबा का बनते हैं। మనం బాబాకి అయిపోయాము అంటే बाबा हमारे तन में ताकत बढ़ देता, బాబా मन తనువులో में శక్తిని ताकत बढ़ నింపుతారు, देता। మనసులో శక్తిని నింపుతారు. मैं इतनी डरपोक నేను थी, ఎంత భయస్తురాలిని मैं అంటే, इतना गुस्सा करने वाली ఎంత కోపం लड़की చేసే थी। అమ్మాయినంటే मैं 4-8 लोगों के बीच रहना संभव नहीं 4-8 समझती थी। మధ్యలో నేను ఉండడం అంటే నాకు और సంభవం అయ్యేది आज కాదు, కలిసి देखो ఉండడం बाबा అంటే. का बनने के కానీ बाद చూడండి, బాబాకు చెందిన चाहे తర్వాత ఈరోజు ఏం लाखों के చేశారు. बीच भी रहना లక్షల पड़े మధ్యలో कोई ఉండాల్సి बड़ी వచ్చినా बात కూడా नहीं నాకేం है। గొప్ప విషయం కాదు, ఇప్పుడు ఉండగలను. तो भगवान కాబట్టి है, मैं భగవంతుడైతే क्या नहीं భగవంతుడే कर కదా, सकता వారు ఏం है। చేయలేరు. वो दुनिया కాబట్టి वालों వారు के हिसाब से हम नहीं कहते कि ప్రపంచం भगवान क्या లెక్కలో మనం नहीं कर చెప్తూ ఉంటాం सकता। కదా, మనము दुनिया वाले భగవంతుడు तो ఏం ये कहते ఏం कि చేయగలరు అని भगवान వాళ్ళు मुर्दे అంటారు को కదా. जिंदा कर सकते। వాళ్ళు ఏమంటారు, చనిపోయిన వాళ్ళని కూడా मुर्दे को బతికిస్తాడు जिंदा భగవంతుడు करने అని. से क्या फायदा हुआ? కానీ చనిపోయిన वास्तव వాళ్ళని में బతికించడంలో ఏం లాభం ఉన్నది? मुर्दे जैसे కానీ मुर्दार వాస్తవానికి इंसानों को भगवान చనిపోయిన లాంటి జీవితం అంటే शरीर జీవోత్సవం बनाता है। లాంటి మనుషుల యొక్క జీవితాలని భగవంతుడు तो अपने బతికే आप విధంగా తయారు చేస్తాడు అన్నది వాస్తవము. गहराई से जाकर के కాబట్టి లోతుల్లోకి వెళ్ళి अपने भविष्य के తమ बारे యొక్క में భవిష్యత్తు కోసము देखना చూడండి, कि मुझे क्या करना चाहिए। నేను ఇంకేం చెయ్యాలి. देखो ये जिंदगी చూడండి, बहुत वैल्यूएबल ఈ యొక్క జీవితం చాలా విలువైనది. अगर वो भगवान के काम आ जाए तो ఆ उसके యొక్క जैसा జీవితం तो భగవంతుడి भाग्य యొక్క और कोई हो ही नहीं సేవలోకి सकता। ఉన్నది అంటే ఇక దానికి మించిన భాగ్యం మరొకటి లేనే లేదు मैं जब అసలుకి. छोटी थी तो నేను ఎప్పుడు చిన్నగా 14 ఉన్నాను, साल की उम्र में 14 मैंने अपने సంవత్సరాలు माता ఉన్నప్పుడు पिता को बोल दिया
నేను మా యొక్క అమ్మ कि నాన్నగారికి देखो मैं చెప్పేశాను. अपनी जिंदगी నేను నా యొక్క జీవితాన్ని 10, 15, 25, 50 लोगों के लिए जीना नहीं 10-15 चाहती हूँ। 10-15 మంది కోసం నా मैं జీవితాన్ని నేను शादी नहीं గడపదలుచుకోలేదు. करूंगी। నేను పెళ్ళైతే చేసుకోను. मैं मेरी నేను నా जीवन జీవితాన్ని पूरी यूनिवर्स के लिए खर्च करना चाहती పూర్తి हूँ। విశ్వం కోసం నేను ఖర్చు मैं పెట్టాలనుకుంటున్నాను भगवान నా को ढूंढ జీవితాన్ని. लेंगी నేను और मैं భగవంతుని भगवान के వెతుక్కుంటాను. साथ నేను शादी భగవంతునితోనే करूंगी పెళ్లి और చేసుకుంటాను. भगवान जगत का पिता है, భగవంతుడు मैं జగత్ जगत పిత, की माँ बनकर నేను के జగత్ रहूंगी। యొక్క మా అయి ఉంటాను. अंदर की उस लगन ने ఆ లోపల దాగి ఉన్న ఆ తపన भगवान भी मिलाया, భగవంతుడిని కూడా भगवान కల్పింపచేసింది. का भी बनाया వారికి చెందిన వారిగా और చేసేసింది. भगवान की यूनिवर्स की सेवा వారి करने యొక్క का విశ్వ సేవ भाग्य दे చేసేటువంటి दिया। భాగ్యాన్ని కూడా అందించింది. अभी आपकी बहुत लंबी जिंदगी है। మీది చాలా ఇంకా దీర్ఘమైనటువంటి జీవితం अपने ఉన్నది. टाइम को यूं ही सोचने में, మీ యొక్క సమయాన్ని ఈ విధంగా వ్యర్థం ఆలోచించడంలోనే వ్యర్థం చేసుకోకండి. क्योंकि ఎందుకంటే समय जाने के बाद సమయం वापस नहीं आता है। పోయింది అంటే మళ్ళీ వెనక్కి రాదు. समय को पैसे से खरीद नहीं सकेंगे, సమయాన్ని డబ్బుతో మీరు కొనలేరు. समय को लंबा भी नहीं कर सकते। సమయాన్ని మీరు పెంచలేరు. जो सेकंड चली गई वो ఒక్క वापस సెకండ్ नहीं ఏదైతే आने వెళ్ళిపోయిందో वाली। వెళ్ళిపోయిన ఆ సెకండ్ మళ్ళీ వాపస్ అయితే రాదు. अगर अभी भी हमने ఒకవేళ समय ఇప్పటికీ गंवाया కూడా మనం మళ్ళీ సమయాన్ని तो फिर పోగొట్టుకుంటూ तो ఉన్నామంటే प्रायश्चित के अलावा कुछ ఇంకా रह नहीं जाएगी। ప్రాయశ్చిత్తం తప్ప మన దగ్గర ఇంకొకటి ఏమీ మిగలదు కదా. देखो जिंदगी में చూడండి మీరు జీవితంలో 2-3 ऐसे स्टेज आती हैं जब 2-3 निर्णय करना होता है। స్టేజెస్ వస్తాయన్నమాట. జీవితం యొక్క నిర్ణయం తీసుకునేటువంటి मुझे స్టేజెస్. पढ़ाई में लाइन कौन सी पसंद करनी है? చదువులో ఏ లైన్ నేను ఇష్టపడాలి, సెలెక్ట్ చేసుకోవాలి. कई కొంతమంది अपने स्वयं के निर्णय से స్వయం निश्चित యొక్క करते हैं, నిర్ణయంతోనే వాళ్ళు ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. लेकिन कई కానీ కొంతమంది अपने फ्रेंड्स के प्रभाव में ఫ్రెండ్స్ आकर యొక్క ప్రభావంలోకి వచ్చేసేసి, माँ बाप के फोर्स में आकर తల్లిదండ్రుల के యొక్క ఫోర్స్లోకి వచ్చేసేసి और फिर निर्णय लेते हैं తర్వాత నిర్ణయం తీసుకుంటారు. और फिर अपनी कैपेसिटी नहीं समझते వాళ్ళ हैं, కెపాసిటీ అప్పుడు అర్థం కాకపోతే वो प्रायश्चित करते ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు. हैं। और कई अपनी कैपेसिटी होते हुए भी కొంతమందికి వాళ్ళ కెపాసిటీ ఉన్నా కూడా औरों की बातों में जाते हैं, వేరే వాళ్ళ యొక్క విషయాల్లో వెళ్ళిపోతారు. तो फिर समझते हैं कि తర్వాత अगर అనుకుంటారు, हमने ये सोच के ये किया होता तो ఒకవేళ आज ఇలా हम भी ఆలోచించి ऐसी स्थिति ఇలా में చేసి होते। ఉండింటే కనుక మనం కూడా ఆ యొక్క స్టేజ్లో ఉండేవాళ్ళం కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ये जीवन का फैसला हमें अपने आप करना ఈ है। యొక్క జీవితం యొక్క నిర్ణయము ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సి दूसरा, ఉంటుంది. రెండవది, शादी करनी है कि नहीं करनी, పెళ్లి చేసుకోవాలా వద్దా? ये हर एक के जीवन में एक प्रश्न आता है। ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. अब जब हम शादी करते हैं तो हमारी जिम्मेवारी कई गुना बढ़ जाती है, పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా బాధ్యత क्योंकि చాలా రెట్లు किसी एक పెరిగిపోతుంది. व्यक्ति की पूरे जीवन ఎందుకంటే की जिम्मेवारी हम अपने सिर पर उठाते ఒక हैं వ్యక్తి యొక్క పూర్తి और वो బాధ్యతను केवल పూర్తి एक జీవితం व्यक्ति नहीं కోసం होती మనము है, उस व्यक्ति వహించాల్సి के ఉంటుంది. साथ उनके ఎందుకంటే माता-पिता, వ్యక్తి ఒక్కరే కాదు, ఆ उनके వ్యక్తితో పాటు भाई-बहन, తల్లి, తండ్రి, उनके వారి యొక్క जितने సోదర भी नाते సోదరీలు, रिश्ते हैं, మనం उस सबके ఎవరైతే వ్యక్తి యొక్క साथ బాధ్యత आपको తీసుకుంటామో ఆ వ్యక్తి యొక్క जुड़ करके चलना సంబంధికులందరి యొక్క पड़ेगा। బాధ్యత కూడా తీసుకొని तो ये వాళ్ళతో एक జోడించబడి बहुत बड़ी ముందుకెళ్లాల్సి जिम्मेवारी हम ఉంటుంది. अपने सिर पर लेने ఇది के చాలా पहले పెద్ద 100 బాధ్యత बार తలపైన सोचिए कि తీసుకోవడం मुझे కంటే क्या ముందు करना चाहिए। मैं చాలా आपको వరకు डराती नहीं हूँ, ఆలోచించాలి. నేను మిమ్మల్ని मैं భయపెట్టించటం आपको లేదు. अवेयर करती हूँ, నేను మీకు జాగృతినిస్తున్నాను, क्योंकि అవేర్ आजकल చేస్తున్నాను. ఎందుకంటే ఈ हमारे రోజుల్లో यहाँ काउंसलिंग सेंटर है, మా దగ్గర కౌన్సిలింగ్ సెంటర్ आए ఉంది. दिन केस आते हैं। ఎన్ని రోజుల నుంచి शादी కేసులు की 2 కంటిన్యూగా मास సేమ్ में వస్తున్నాయి అంటే, डिवोर्स, పెళ్ళైన शादी की తర్వాత 4 मास में डिवोर्स, 2 నెలలకే డివోర్సు, 4 शादी నెలలకే की ऐसी డివోర్స్, लाइफ हुई डिप्रेशन। పెళ్ళైన వెంటనే డిప్రెషను. इसलिए सोच కాబట్టి समझ करके अपने ఆలోచించుకొని जीवन మీ का యొక్క फैसला జీవితం लें। యొక్క నిర్ణయం మీరు తీసుకోండి. ट्रायल के तौर पर ట్రయల్ యొక్క పద్ధతిలో इस जीवन के लिए ఈ జీవితం కోసము हम अपना प्रयोग कर सकते మనం ఒక ప్రయోగం हैं कि చేయొచ్చు. मैं ट्राई करके तो నేను देखूं, ట్రై అయితే చేసి చూస్తాను. मैं ఒకసారి कभी मास 2 मास। నెల, 2 నెలలు. हमारी कुलदीप बहन जी तो इस मामले में మన కులదీప్ అక్కయ్య बहुत అయితే ही दीर्घ दृष्टि वाली, చాలా దీర్ఘదృష్టి बहुत కలిగి विशाल ఉన్నటువంటి వారు, दिल वाली, విశాలమైన హృదయం और కలిగి ఉన్నారు. कुमारियों के लिए కుమారుల उनके दिल కోసము में अप्रतिम प्रेम है। అపారమైన ప్రేమ ఉంది. तो కాబట్టి
ये ज्ञान का फायदा तब है कि ఈ जब జ్ఞానం वो యొక్క हमें లాభం जीवन ఎప్పుడుంది में అంటే मदद करे। జీవితంలో మనకి సహాయం లభించినప్పుడే దీని యొక్క జ్ఞానం యొక్క లాభం हम ఉంది. अपने बुद्धि को कोई बैरियर में नहीं रखते। మనం ఈ యొక్క బుద్ధిని ఇంకెక్కడ ఏ मेरी బ్యారియర్స్‌లో जीवन मेरी ఉంచకూడదు. जीवन है నా జీవితం నా और मैं జీవితమే కదా! उसको जिस प्रकार దాన్ని నేను ఎలాగా కావాలి అంటే चित्रित అలాగా करना चाहती ఎంత हूँ బాగా నేను చిత్రించుకోవాలి అనుకుంటే అంత బాగా నేను और చిత్రించుకోగలను. ऊंचे आदर्श हमारे दिल में रहने ही चाहिए। ఉన్నతమైన ఆదర్శాలు మన హృదయంలో मैं ఉండాల్సిందే. अपने जीवन का एक अनुभव నేను सुनाऊं। నా జీవితం యొక్క అనుభవాన్ని ఒకటి మీకు వినిపిస్తాను. मैं ज्ञान में शुरू में आई थी। నేను జ్ఞానంలో కొత్తలో వచ్చినప్పుడు यहाँ अहमदाबाद से అహ్మదాబాద్ आबू నుంచి जाने के लिए ఆబు ट्रेन వెళ్ళడం बदली కోసము करनी होती। ట్రైన్ మార్చాల్సి ఉంటుంది. बम्बई से एक पार्टी आ रही थी ముంబై तो నుంచి ఒక हमारी పార్టీ వస్తుంది. बड़ी दीदी सरला दीदी మా ने యొక్క बोला సరళ దీది चंद्रिका बहन చెప్పారు, आप स्टेशन जाके चाय చంద్రికకే नाश्ता మీరు दे करके టీ आओगी। కాఫీ मैंने ఇచ్చేసి कहा వస్తారా, हाँ दीदी। వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వస్తారా స్టేషన్లో मैं అన్నారు. स्टेशन गई। నేను స్టేషన్కి వెళ్ళాను. ट्रेन के कंपार्टमेंट ట్రైన్ में యొక్క కంపార్ట్మెంట్లో बॉम्बे से आई हुई బాంబే पार्टी నుంచి बैठी हुई వచ్చినటువంటి थी। పార్టీ అంతా కూర్చొని ఉంది. उस पार्टी के अंदर ఆ పార్టీలో एक सफेद कपड़े पहनी हुई ఒక बहन थी। వైట్ డ్రెస్ వేసుకున్న అక్కయ్య ఉన్నారు. पूरा ग्रुप दोनों साइड सीट पर बैठा हुआ था, గ్రూప్ అంతా लेकिन वो కూడా जो కుర్చీలలో बहन थी కూర్చొని ना वो ఉన్నారు. एक ఆ अनाज అక్కయ్య की बोरी మాత్రము पर बैठी हुई ఒక थी। ధాన్యం బస్తాపై కూర్చొని अब ఉన్నారు. मुझे ये मालूम नहीं था वो నాకు बहन తెలీదు कौन ఆ थी, అక్కయ్య ఎవరు అని చెప్పేసి. लेकिन उनको కానీ देखने కానీ से వారిని मेरे पर చూడగానే इतना నాకు प्रभाव पड़ा। ఎంత నాపైన ప్రభావం పడింది पहली అంటే बार मैंने देखा మొదటిసారి अभी నాకు नई नई అనిపించింది, ज्ञान में थी మొదటిసారి జ్ఞానంలో వచ్చి ఉన్నాను, तो అప్పుడప్పుడే मैंने జ్ఞానంలోకి వచ్చి यही ఉన్నాను. संकल्प నేను कर మొత్తం लिया कि సంకల్పం చేశాను, ये ఈ बहन అక్కయ్య, सिंधी में बहन को दादी कहते हैं, సింధీలో అక్కయ్యను దాది అంటారు, ये दादी ఈ जैसी దాది है मैं లాగా उनके నేను जैसी जरूर అవ్వాలి, बनूंगी। అవ్వాలంటే అవ్వాలి, వారిలాగానే నేను अब कोई అవ్వాలి అని. परिचय भी नहीं నాకు था, వారి కోసం ఏం పరిచయము లేదు, ఏమీ लेकिन తెలియదు. उनका व्यक्तित्व, కానీ వారి उनका యొక్క प्रतिभा వ్యక్తిత్వము, వారి యొక్క अपने आप ప్రతిభ बोल रही थी और मैं उसी दिन इतनी అందరికీ प्रभावित हुई చెప్తుంది. నేను ఎంతగా कि ప్రభావితం मुझे ये అయ్యాను दादी అంటే जैसा ఈ बनना है। దాదిలాగా నేను అవ్వాల్సిందే. फिर वो दादी తర్వాత क्या है ఆ దాది ఎవరు उसकी इंक्वायरी करने से मालूम ఎంక్వైరీ चला చేస్తే कि ये తెలిసింది तो ఏంటంటే दादी प्रकाशमणि ఆ है, రోజు అక్కడ నేను చూసింది ये तो దాది दादी ప్రకాష్ कुमार మణిని, का है। దాది కుమారకని उस చూసాను నేను ఆ समय రోజు. दादी बॉम्बे में रहती थी అప్పట్లో దాది और ముంబైలో ग्रुप को ఉండేటువంటి लेकर వారు के గ్రూప్ని आबू जा తీసుకొని रही थी। ఆబుకు వెళ్తూ ఉన్నారు. अब मैंने ये जो आदर्श నేను बनाया ఏదైతే ఆదర్శం చేసుకున్నానో उसके कारण मेरे अंदर దాని एक కారణంగా नैतिक हिम्मत आई। నాలో ఒక నైతిక ధైర్యం मैं दादी के వచ్చేసింది. नजदीक जाने लगी, దాదికి मैंने దగ్గరగా अपना ఉండడం भाव మొదలు दादी పెట్టాను. के आगे एक्सप्रेस దాదికి किया। నా యొక్క భావాన్ని मैं ఎక్స్ప్రెస్ दादी को చేశాను. अपने दिल की हर बात దాదికి నా बताने యొక్క लगी। హృదయంలోని ప్రతి విషయాన్ని दादी చెప్పడం ने भी మొదలు मेरे को పెట్టేశారు. पहचान लिया, దాది కూడా నన్ను दादी ने भी గుర్తించేశారు. मेरे को सेवा में लगाया దాది కూడా నన్ను సేవలో और పెట్టారు. आज मुझे बहुत खुशी है कि मुझे दादी से నాకైతే बेहद చాలా సంతోషం प्राप्तियां ఉంది. हुई। దాది కారణంగా నేను అనంతమైన ప్రాప్తులు పొంది ఉన్నాను. ये विषय से हटकर मैं थोड़ी बात कर रही हूँ ఇది సబ్జెక్ట్‌ని దాటి నేను కొంచెం कि మాట్లాడుతున్నాను. आप इस మీరందరూ दैवी కూడా परिवार ఈ యొక్క की దైవీ ऐसी పరివారంలో आत्माओं के साथ अपनी कंपनी बनाओ, ఇలాంటి చక్కని ఆత్మలతో మీ अपनी యొక్క निमित కంపెనీని टीचर्स చేసుకోండి. बहनों के साथ నిమిత్ आप టీచర్ समीप आओ, అక్కయ్యలతో మీరు సమీపంగా आप వచ్చేయండి. मित्रता का नाता बनाओ వాళ్ళతో స్నేహం యొక్క और సంబంధాన్ని आप పెంచుకోండి. अपने दिल की बातें खोल करके करो। ఓపెన్‌గా మీ యొక్క మనసులోని कोई విషయాలన్నీ మీ छोटी అక్కయ్యలకు सी बात చెప్పండి. के మీరు कारण ऐसा చిన్న ना हो 1, 2 చిన్న कि విషయాల मंजिल కారణంగా हमारे हाथ से గమ్యము మన చేతుల్లో నుంచి దూరమయ్యే విధంగా ये జరగకుండా आपका समय చూసుకోండి. है ఇది మీ యొక్క సమయము. और आपको ही बाबा की प्रत्यक्षता के लिए మీరే निमित्त బాబాను बनना है। ప్రత్యక్షం చేయడం కోసం बस నిమిత్తం एक చేశారు. बार బాబా మీరు అయి ఉన్నారు निर्भय అంతే. बन करके ఒక్కసారి నిర్భయగా हिम्मत అయిపోయి का कदम उठाओ। ధైర్యం యొక్క అడుగు मैं వేసేయండి. एक अच्छी నేను ब्रह्मा ఒక कुमारी చక్కని बन బ్రహ్మ के కుమారిగా అయిపోయి मेरे बाबा का నా యొక్క नाम బాబా दुनिया యొక్క में పేరును रोशन నేను करके ही ప్రపంచంలో रहूंगी। తప్పకుండా ప్రత్యక్షం చేస్తాను. मुझे इशारा मिल रहा है कि నాకు आपके कुछ प्रश्नों హింట్ का भी ఇస్తున్నారు. मुझे जवाब కొన్ని देना మీరు है, ప్రశ్నలు వేస్తున్నారు, వాటికి నేను సమాధానం చెప్పాలి लेकिन అని. కానీ उसके पहले దానికంటే आपको ముందు 3 बातें मैं पक्की कराती 3 हूँ। విషయాలు నేను మీకు పక్కా చేయించాలనుకుంటున్నాను. पहला ये ఒకటి नक्की कर लो अपने పక్కా जीवन में, చేసుకోండి, मैं कुमारी हूँ, నేను కుమారిని, मेरी जीवन बहुत నా యొక్క वैल्यूएबल है జీవితం చాలా విలువైనది. और इस कुमारी ఈ యొక్క जीवन में కుమారి జీవితంలో मुझे भगवान का నేను बन करके భగవంతుని యొక్క भगवान का नाम భగవంతుడికి అయి ఉండి रोशन భగవంతుడి करना యొక్క పేరుని నేను ప్రత్యక్షం చేయాలి. है। दूसरी बात, రెండో విషయం, सर्वशक्तिवान बाबा मेरे साथ है సర్వశక్తివంతుడైన బాబా నాతో ఉన్నారు. और बाबा हर బాబా समय ప్రతి సమయము
मुझे देखता నన్ను है, చూస్తూ ఉన్నారు, मेरी सुनता है, వింటున్నారు, मुझे साथ देता నాకు है, मुझे తోడునిస్తున్నారు, मदद करता నాకు है। సహాయం చేస్తున్నారు. आप हर घड़ी మీరు बाबा को ప్రతి अपने గడియ साथ रखो। బాబాను बस తమ తోడులో यहाँ అనుభవం महसूस చేసుకోండి. करो कि ఫీల్ यहाँ అవ్వండి మీరు ఇక్కడ. इसके मन बुद्धि ఈ में యొక్క बाप మనస్సు दादा है। బుద్ధిలో బాప్ దాదా ఉన్నారు. यहाँ बाबा ఇక్కడ बैठा బాబా हुआ है। కూర్చొని ఉన్నారు. यहाँ बैठ करके बाबा కూర్చొని हर బాబా घड़ी मुझे देखता ప్రతి है। గడియ నన్ను చూస్తూ ఉన్నారు. बाबा मुझे देख, బాబా నన్ను చూస్తూనే ఉన్నారు. मेरा साजन मुझे देख నా रहा है। ప్రియుడు నన్ను मैं చూస్తూ उसके ఉన్నారు. साथ साथ जिंदगी जी रही हूँ। నేను వారితో పాటు నా तो జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. सर्वशक्तिवान बाबा मेरे साथ। సర్వశక్తివంతుడైన బాబా నాతో ఉన్నారు. और तीसरा, మూడవది, इस विश्व नाटक ఈ में యొక్క విశ్వ నాటకంలో मैं हीरो एक्टर। నేను హీరో యాక్టర్. इस विश्व नाटक में ఈ యొక్క విశ్వ నాటకంలో मेरा पार्ट నా యొక్క పాట अद्भुत है, అద్భుతము, अलौकिक है, అలౌకికము, न्यारा है, అతీతమైనది, प्यारा है, ప్రియమైనది, विश्व विजय का है। విశ్వ విజయంతో కూడి इतना ఉన్నది. अपने को शुद्ध नशे में ఎంతగా స్వయాన్ని శుద్ధమైన నశలో तो ये పెట్టుకోండి. तीन बात छोटी सी కాబట్టి ఈ మూడు आज విషయాలు गांठ చిన్నవి, बांध लेना। వీటిని కొంగుముడిలాగా వేసుకోండి. అంటే దృఢత్వంలో ఉండండి. మొదటిది अपने कुमारी जीवन నా का, యొక్క కుమారి జీవితాన్ని శుద్ధమైన నశ. दूसरा రెండవది सर्वशक्तिवान సర్వశక్తివంతుడైన बाबा को अपना బాబాకును తమ समझकर ప్రియుడిగా అనుభవం जीवन की చేసుకుంటూ हर पल बिताना। జీవితంలోని ప్రతి క్షణాన్ని గడపడము. तीसरा మూడవది अपने को हीरो एक्टर समझ, స్వయాన్ని హీరో యాక్టర్గా అనుభవం చేసుకోవడం. बाबा के यज्ञ में బాబా యొక్క वैसे ही యజ్ఞంలో कुमारियों का स्थान కుమారుల యొక్క స్థానము हीरो का है। హీరోదింది. तो मेरी आप కాబట్టి सभी को మీ बहुत అందరితో बहुत शुभकामना है। మీ అందరి ప్రతి నాకు చాలా बाबा చాలా आपके శుభకామనలు साथ ఉన్నాయి. हैं, బాబా మీతో आप ఉన్నారు. बाबा को साथ మీరు रखेंगे। బాబాను తమ తోడుగా और పెట్టుకోండి. इस आवश्यकता के समय ఈ యొక్క ఆవశ్యకత సమయంలో जब कोई चीज की आवश्यकता ఒక होती है और उस వస్తువు యొక్క समय हम ఆవశ్యకత अपना ఉందో साथ అప్పుడు बढ़ाते हैं, మనం దాని अपना విషయంలో साथ बढ़ाते हैं, సహయోగం तो ఇచ్చామనుకోండి, उसकी తోడు ఇచ్చాము, प्राप्ति చేతినిచ్చామనుకోండి, దాని యొక్క ప్రాప్తి లెక్కలేనంతగా तो ఉంటుంది. ये కాబట్టి डिमांड है। इस ఇప్పుడు समय డిమాండ్ ఉంది. సమయంలో कुमारियों की కుమారుల डिमांड యొక్క है डिमाండ్ ఉంది. कि वो వారు ऐसे लायक बनकर ఎంత బాగా बाबा के యోగ్యంగా कार्य అవ్వాలి में అంటే लगे। బాబా యొక్క కార్యంలోకి వచ్చేసేయాలి. आपको मेरी बहुत మీ बहुत అందరికీ మా యొక్క शुभकामनाएं। చాలా చాలా శుభకామనలు.